ఆహ్, ఓకే. సో, టుడేస్ క్లాస్ ఏంటంటే ఫియరీ యాప్స్ వరకు మనం ఎలా డిప్లాయ్ చేయాలని చూసాము. టుడే ఏంటంటే కస్టమ్ అప్లికేషన్స్ ఫర్ ఎనీ కస్టమర్ మనం బిల్డ్ చేసిన అప్లికేషన్. టుడే మన ఎక్సర్సైజ్ ఏంటంటే క్రియేట్ లాగిన్ పేజెస్. సో, దట్ ఈస్ అవర్ ఓన్ కస్టమ్ అప్లికేషన్. సో, అలాంటి కస్టమ్ అప్లికేషన్స్‌కి డిప్లాయ్‌మెంట్ చేయాలంటే ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి? అండ్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఏంటనేది సో, ఆ టాపిక్ మీద మనం డిస్కస్ చేస్తాం. సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఏంటంటే సో, ఫియరీ యాప్స్‌కి ఇట్స్ స్ట్రెయిట్ అండ్ ఎస్ఏపీఏ బిల్డ్ చేస్తుంది. సో, ప్యాకేజ్డ్‌గా ఎవ్రీథింగ్ ఇచ్చారు. ఆల్ వి హాడ్ టు డూ వాస్ యాక్టివేట్ దోస్ అప్లికేషన్స్. బట్ ఇన్ దిస్ కేస్ ఏంటంటే నో ఆన్ ప్రిమైసెస్‌లో ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. తర్వాత ఎస్ఏపీఎఫ్ యాప్ క్లౌడ్ యాప్స్‌లో ఎలా డిప్లాయ్ చేస్తాం అనేది నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేస్తాం. సో, దేర్ ఆర్ ప్రైమరీలీ 3 స్టెప్స్ అండి. సో, డిప్లాయ్‌మెంట్ చేసేటప్పుడు. ఒకటి మనం ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఎస్ఏపీ లాంచ్ ప్యాడ్ అనేది మనం ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. సో, ఎనీ కస్టమ్ అప్లికేషన్స్‌కి మీరు మన క్యాటలాగ్స్, గ్రూప్స్ ఇవన్నీ టైల్స్ అని ఉంటాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లాంచ్ ప్యాడ్ అనేది మనం దాన్ని క్రియేట్ చేసుకోవాలి. అస్యూమ్ దేర్ ఆర్ లైక్ 2 సినారియోస్. కస్టమర్ అసలు ఫియరీ యాప్సే వాడట్లేదు అనుకోండి. సో, దే ఆస్క్ వి డు నాట్ వాంట్ టు యూజ్ స్టాండర్డ్‌గా ఇచ్చిన ఫియరీ యాప్స్ మా రిక్వైర్మెంట్ సూట్ కావు. మేము కస్టమ్‌గానే బిల్డ్ చేసిన యాపే యూజ్ చేయాలనుకుంటున్నాము. సో, ఆహ్, మాకు కానీ అప్లికేషన్స్ అన్ని కూడా లాంచ్ ప్యాడ్‌లోనే యాక్సెస్ చేయాలి అని అన్నారు. సో, ఆ కేస్‌లో ఏంటంటే మీకు లాంచ్ ప్యాడ్ అనేది ఫియరీ యాప్స్ ఉంటేనే మీకు లాంచ్ ప్యాడ్ అనేది ఇప్పటివరకు వస్తుందని చూసారు. బట్ హౌ టు క్రియేట్ సచ్ ఎ లాంచ్ ప్యాడ్? సో, దానికేనంటే ఎల్‌పిడి కస్ట్. సో, దాని ఇమేజ్ అనేది ఇలా ఉంటుందండి టీ కోడ్ లెఫ్ట్ సైడ్. సో, ఈ ఎల్‌పిడి కస్ట్ అనేదేంటంటే సో, ఒక లాంచ్ ప్యాడ్ ఇన్‌స్టెన్స్‌ని క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఆ ట్రాన్సాక్షన్ ఏంటంటే LPD_CUST. సో, ఈ ట్రాన్సాక్షన్ యూజ్ చేసి మనం లాంచ్ ప్యాడ్ అనేది క్రియేట్ చేస్తాము. సో, ఇది డెవలపర్ యాక్టివిటీ. సో, ఇందులో సర్టెన్ యాక్టివిటీస్ కింద క్లాసిఫై చేశాను. సో, వన్స్ లాంచ్ ప్యాడ్ ఎక్సెట్రా మనం ఉన్న తర్వాత వి హావ్ టు క్రియేట్ అవర్ ఓన్ క్యాటలాగ్స్ అండ్ గ్రూప్స్ అండి. సో, బిఫోర్ క్రియేటింగ్ క్యాటలాగ్స్ అండ్ గ్రూప్స్ సో, ఆల్రెడీ నేను క్యాటలాగ్స్, గ్రూప్స్ అంటే ఏంటనేది మనం డిస్కస్ చేసాం గనక వీటిలికి ప్రీరిక్విజిట్ ఏంటంటే ఈచ్ అప్లికేషన్‌ని మనం ఇప్పుడు 10 యూఎఫ్ యాప్స్ మనం బిల్డ్ చేసామనుకోండి ఆర్ సింగిల్ యూఎఫ్ అప్లికేషన్. సో, ఎవ్రీథింగ్ అంటే ఈ లాంచ్ ప్యాడ్‌లో మనము ఇంటిగ్రేట్ చేయాలి. సో, దానికి ఇంటిగ్రేట్ చేసేటప్పుడు సమ్ బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయి. లైక్ యూనిక్‌గా ఆ టైల్‌ని ఇప్పుడు మనం టైల్ క్లిక్ చేస్తున్నాం. సో, టైల్ క్లిక్ చేసినప్పుడు సిస్టమ్ షుడ్ నో దట్ ఈ అప్లికేషన్ సర్వర్‌లో వేర్ ఐ హావ్ టు రిఫర్. సో, ఆ టైల్‌కి మీరు ప్రెస్ చేసినప్పుడు వి షుడ్ నో వేర్ టు రిఫర్ అని. సో, దానికేంటంటే వి హావ్ సంథింగ్ కాల్డ్ సెమాంటిక్ ఆబ్జెక్ట్స్ అని ఉంటుంది. సో, సెమాంటిక్ ఆబ్జెక్ట్స్ అండ్ ఆహ్, వేరియస్ అదర్ పారామీటర్స్ ఎలా సెట్ చేస్తామనేది ఫస్ట్ బేసిక్ స్టెప్‌లో చూస్తాం. నెక్స్ట్ వన్స్ అవన్నీ ఎగ్జిస్టింగ్ ఉన్న తర్వాత సో, పీఎఫ్‌సీజీ రోల్ అనేది ఆథరైజేషన్ యాక్టివిటీ బేసిస్ యాక్టివిటీ. సో, వాళ్ళు పీఎఫ్‌సీజీ రోల్ అనంటే అందరికి ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అనంటే లైక్ మనం మల్టిపుల్ డెవలపర్స్ ఆర్గనైజేషన్‌లో దే విల్ బి డెవలపింగ్ ద అప్లికేషన్స్. సో, ఒక డెవలపర్ వేరే వాళ్ళ యాప్స్ ఆటిల్ని మోడిఫై చేయడం, ఓవర్ రైట్ చేయడం అలాంటివి ప్రివెంట్ చేయడానికి పీఎఫ్‌సీ అంటే మనం సపోజ్ మనం లాగిన్ పేజ్ మీద వర్క్ చేస్తాం. సో, మనకి ఒక సెట్ ఆఫ్ మనం క్రియేట్ చేసిన క్యాటలాగ్స్ గ్రూప్స్‌కి యాక్సెస్ అనేది లిమిట్ చేస్తారు. సో, అప్లికేషన్స్ ఏవైతే మనం బిల్డ్ చేసామో వాటిలకి మాత్రమే మనము వి ఆర్ అలౌడ్ టు మేక్ చేంజెస్. సో, ఆ విధంగా ఏంటంటే పీఎఫ్‌సీజీ ద్వారా మనం రెస్ట్రిక్ట్ చేయడానికి అవుతుంది. అండ్ స్పెసిఫిక్‌గా ఏంటంటే ఈచ్ టైల్స్‌కి మనం అడిషనల్ యాక్టివిటీ చెప్పాను కదా! సో, సెమాంటిక్ ఆబ్జెక్ట్స్ అని అంటారు. సెమాంటిక్ ఆబ్జెక్ట్స్ అంటే టైల్‌కి మీరు వన్ అప్లికేషన్ నుంచి వేరే అప్లికేషన్‌కి మీరు నావిగేట్ అవ్వాలన్నా కూడా సో, వితిన్ మీరు 10 యాప్స్ ఉన్నాయి. కానీ ఎవ్రీ టైమ్ ఔట్‌సైడ్ టైల్‌కొచ్చి మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ లాంచ్ చేయకుండానా లైక్ ఇఫ్ ఐ సో, మనం లాంచ్ ప్యాడ్ తీసుకుంటే సో ఈ పర్టిక్యులర్ లాంచ్ ప్యాడ్ కంప్లీట్ ఎలా క్రియేట్ చేయడం అనేది ఎల్‌పిడి కస్ట్ యూజ్ చేసి చేస్తాము. అండ్ ఈ పర్టిక్యులర్ లాంచ్ ప్యాడ్‌లో ఈచ్ సో, ఈ పర్టిక్యులర్ లాంచ్ ప్యాడ్‌లో దీస్ ఆర్ అవర్ గ్రూప్స్. సో, ఈ గ్రూప్స్‌కి మళ్ళీ క్యాటలాగ్స్ ఉంటాయి. సో, ఆ క్యాటలాగ్స్ యూఎఫ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి ఏంటంటే మనం
దానికి పిఎఫ్సిజి రూల్ ద్వారా ఈ ఆథరైజేషన్ యాడ్ చేస్తాం. బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ క్యాటలాగ్ గ్రూప్స్కి క్రియేట్ చేయడానికి బేస్ ఏంటంటే వీ నీడ్ సమ్ సెమాంటిక్ ఆబ్జెక్ట్. సో ఈ పర్చేస్ ఎప్పుడు ఆర్డర్ సెలెక్ట్ చేశాను అనుకోండి, ఇక్కడ మీరు చూసారంటే యూఆర్ఎల్లో పర్చేస్ ఆర్డర్ ఎప్పుడు అని ఉంది. సో దీన్ని సెమాంటిక్ ఆబ్జెక్ట్ అని అంటాం. సో ఇది సెమాంటిక్ ఆబ్జెక్ట్, ఇది యాక్షన్. సో ఇదే అప్లికేషన్ ఇన్ కేస్ మేనేజర్ ఓపెన్ చేస్తే మనం ఇక్కడ యాక్షన్ సెమాంటిక్ ఆబ్జెక్ట్ యాక్షన్ ద్వారా అది మేనేజర్ అప్లికేషన్కి రీడైరెక్ట్ అయ్యేటట్టు. సో ఇన్ కేస్ సేమ్ అప్లికేషన్ బై చేంజింగ్ యాక్షన్, సో ఇక్కడ ఎప్పుడు కాకుండా పర్చేస్ ఆర్డర్ అప్లికేషన్, సో యాక్షన్ మనం ఏంటంటే సమ్ డిస్ప్లే అండ్ యాక్సెస్ డిస్ప్లే అనే యాక్షన్ ద్వారా వీ కెన్ కంట్రోల్ ఓన్లీ ఫర్ వ్యూయింగ్ పార్ట్. సో ఎప్పుడు రిజెక్ట్ ఆప్షన్స్ లేకుండా ఓన్లీ ఈ అప్లికేషన్ వ్యూ చేయడానికి అన్నట్టు కూడా మనం చేయొచ్చు. సో సెమాంటిక్ ఆబ్జెక్ట్స్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ కంట్రోలింగ్ సేమ్ అప్లికేషన్ మల్టిపుల్ యూజర్స్కి అసైన్ చేస్తే. సో మేనేజర్ ఆ యాప్ యూస్ చేస్తున్నాడా లేక ఎంప్లాయ్ యూస్ చేస్తున్నాడు అనేది డిఫరెన్షియేట్ చేయడానికి ఈ సెమాంటిక్ ఆబ్జెక్ట్ యూస్ చేస్తాం. వన్ మోర్ పర్పస్ ఆఫ్ సెమాంటిక్ ఆబ్జెక్ట్స్ ఏంటంటే, సో నాకు దగ్గర మల్టిపుల్ అప్లికేషన్స్ ఉన్నాయి. లైక్ ఐ హ్యావ్ పర్చేస్ ఆర్డర్ అప్లికేషన్, మేనేజ్ ప్రొడక్ట్స్. బట్ ఎవ్రీ టైం పర్చేస్ ఆర్డర్ చేసేటప్పుడు నేను ఆ మేనేజ్ ప్రొడక్ట్స్ యాక్షన్ కూడా నేను చూడాలనుకుంటున్నాను. అప్పుడు నేనంటే ఐ కెన్ గివ్ డైరెక్ట్ యాక్సెస్. లైక్ ఇక్కడ నుంచే నేను మేబీ ఒక బటన్ మేనేజ్ ప్రొడక్ట్స్ అని తీసుకొని ఈ అప్లికేషన్లోనే ఆ అప్లికేషన్ లాంచ్ చేయొచ్చు. సో దాన్ని మనం క్రాస్ యాప్ నావిగేషన్ అంటాం. సో ఆ క్రాస్ యాప్ నావిగేషన్ కూడా సెమాంటిక్ ఆబ్జెక్ట్స్ యూస్ చేసి, సో ఇప్పుడు ఎప్రూవ్ ఆర్డర్ నుంచి మేనేజ్ ఆర్డర్స్ సెమాంటిక్ ఆబ్జెక్ట్ మనం అసైన్ చేస్తే. ఇఫ్ యూ డోంట్ మైండ్ క్రాస్ యాప్ నావిగేషన్ ఒకసారి మళ్ళీ చెప్పరండి. షూర్. సో ఇక్కడ ఏంటంటే సెమాంటిక్ ఆబ్జెక్ట్స్ గురించి మనం చెప్తున్నాం అండి. సో ఏ విధంగా హెల్ప్ అవుతుందని. సో ఫస్ట్ కేసు ఏంటంటే ఈ అప్లికేషన్ సపోజ్ ఇప్పుడు ఇది ఎప్రూవ్ పర్చేస్ ఆర్డర్. సో ఎప్రూవింగ్ అనేది సింగిల్ పర్సన్ యాక్సెస్ చేస్తారు, రైట్? సో బట్ వేరే ఈ పర్చేస్ ఆర్డర్స్ క్రియేట్ చేసే వాళ్ళు చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు. దేర్ మైట్ బి 10 people who might be creating the purchase orders, but there will be one person manager who will be approving it. సో సెమాంటిక్ ఆబ్జెక్ట్స్ ఏంటంటే, సో ఈ సెమాంటిక్ ఆబ్జెక్ట్ అండ్ యాక్షన్, సో దీన్ని ఈ సెపరేటర్ ద్వారా చూసేదాన్ని యాక్షన్ అంటాం. సో ఈ యాక్షన్ ఎప్పుడు అని ఉంటే మేనేజర్ కింద ఐడెంటిఫై చేస్తున్నాము. అండ్ సేమ్ డిస్ప్లే అని ఉంటే విల్ ఐడెంటిఫై ఇట్ యాజ్ ఎంప్లాయ్ అప్లికేషన్. సో ఆ విధంగా ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తాము. నా ఇన్ కేస్ లైక్ డిస్ప్లే అప్లికేషన్లోనే నా ఎవ్రీ డే టు డే టాస్క్లో నేను పర్చేస్ ఆర్డర్ రేస్ చేసేటప్పుడు ఐ హ్యాడ్ టు రిఫర్ టు మేనేజింగ్ ద పర్చేస్ ఆర్డర్. సో నేను ఆల్రెడీ వేరే అవుట్ సైడ్ అప్లికేషన్ మేనేజ్ ప్రొడక్ట్స్ కూడా నేను యాక్సెస్ చేయాలనుకుంటున్నాను ఎవ్రీ టైం. సో ఇట్ ఇస్ లైక్ ఎవ్రీ టైం ఇన్ బిట్వీన్ నేను ఈ పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేసే ప్రతిసారి అవుట్ సైడ్కి వెళ్ళి మళ్ళీ టైల్ సెలెక్ట్ చేయడం. సో ఇట్స్ లైక్ టైం కన్స్యూమింగ్. దానికోసం నేను ఏం చేస్తానంటే ఇంటిగ్రేట్ చేస్తాను. సో నేను యూస్ చేసే అదర్ అప్లికేషన్స్ కూడా మేబీ ఇక్కడ మేనేజ్ ప్రొడక్ట్స్, సో మన కస్టమర్ అప్లికేషన్లో వీఆర్ ఫ్రీ టు కస్టమైజ్ ఇట్. సో ఇన్ కేసు ఇక్కడ ఎప్పుడు కాకుండా మేనేజ్ ప్రొడక్ట్స్ అనే బటన్ ఇచ్చి తీసుకొని యూజింగ్ క్రాస్ యాప్. సో దేర్ ఇస్ ఏ క్రాస్ యాప్ నావిగేషన్ అనే ఫంక్షనాలిటీ ఉంటుంది యూఐఫైలో. ఆ ఫంక్షనాలిటీ ద్వారా ఏంటంటే మనం ఇక్కడ ఆ క్రాస్ యాప్ నావిగేషన్లో ఐ కెన్ ఇన్స్టెడ్ ఆఫ్ సెమాంటిక్ ఆబ్జెక్ట్ ఇక్కడ మనం within this we can directly give manage products. సో ప్రతి యాప్కి యూనిక్గా మనం సెమాంటిక్ ఆబ్జెక్ట్ యాక్షన్ క్రియేట్ చేసుకుంటాం. సో ఆ సెమాంటిక్ ఆబ్జెక్ట్ యూనిక్గా క్రియేట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ విధంగా మనం క్రాస్ యాప్ నావిగేషన్స్ అచీవ్ చేయడానికి, మేనేజర్ అండ్ ఎంప్లాయ్ యాప్ డిఫరెన్షియేట్ చేయడానికి ఇలాంటి వేరియస్ యూజ్ కేసెస్కి యూజ్ అవుతుంది. వన్ మోర్ బెనిఫిట్ ఆఫ్ సెమాంటిక్ ఆబ్జెక్ట్స్ ఇస్, ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ లాంచ్ ప్యాడ్ యూఆర్ఎల్ తర్వాత మన ఏదైనా అప్లికేషన్ మనం రన్ చేసే అప్లికేషన్స్కి మనం ఒక హోస్ట్ నేమ్, పోర్ట్ నేమ్ అండ్ కంప్లీట్ యూఆర్ఎల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన బిఎస్పి అప్లికేషన్ ఇవన్నీ కూడా రివీల్ అవుతున్నాయి. వేరే సెమాంటిక్ ఆబ్జెక్ట్లు అంటే అవన్నీ కూడా మాస్క్ అవుతాయి. లైక్ యూజర్ విల్ నాట్ నో. సో మీరు టెక్నికల్ ఆబ్జెక్ట్ నేమ్స్ తెలిసే అనుకోండి, ఇట్ క్యాన్ బి ఎక్స్పెక్టెడ్ ఎనీబడి వెబ్ అప్లికేషన్ యాక్సెస్ చేసే వాళ్ళు సర్వర్ లో ఇప్పుడు మన డిప్లాయ్ చేసే అప్లికేషన్ నేమ్ కానీ ఓడేటా సర్వీస్ నేమ్ ఈ డీటెయిల్స్ ద్వారా ఏంటంటే దే కెన్ యూటిలైజ్ లాట్స్ ఆఫ్ స్పేస్ యాజ్ వెల్ యాజ్ అన్వాంటెడ్ అటెన్షన్ ఉంటుంది. లైక్ సో మన కోడ్ ఎప్పుడు కూడా ఎవరు అవుట్ సైడర్కి యాక్సెస్ అవ్వకూడదండి. సో అది ఎంత టఫ్గా చేశారంటే, సో ఈ అప్లికేషన్ నేను యాక్సెస్ చేయాలంటే ఓన్లీ యాజ్ అ డెవలపర్ ఐ నో దట్ వాట్ సమ్ జీ పర్చేజ్ ఆర్డర్ అనో సమ్ యూనిక్ నేమ్ నేను ఇచ్చి ఉంటాను. సో అప్లికేషన్ నేమ్ని మాస్క్ చేయడం కూడా చాలా ప్రొటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్.
సో ఇఫ్ అది తెలిసింది అనుకోండి, ఎనీబడి కెన్ యాక్సెస్. ఇఫ్ ఆథరైజేషన్ సమ్హౌ దే గాట్ యాక్సెస్, దే కెన్ మాడిఫై ద కోడ్ ఎక్సెట్రా. సో అవన్నీ మాస్కింగ్ అవడానికి కూడా ఈ సెమాంటిక్ ఆబ్జెక్ట్స్ ద్వారా. సో మీరు ఓన్లీ హ్యాష్, ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి హ్యాష్ మేనేజ్ ప్రొడక్ట్స్ డిస్ప్లే అని చూపిస్తుంది. సో నేను అలా సిమిలర్గా ఎనీ అప్లికేషన్ ఓపెన్ చేస్తే, సో ప్రతి దానికి మీరు ఇక్కడ చూసారంటే ప్రొడక్ట్ షాప్ అని వస్తుంది. సో మన లాంచ్ ప్యాడ్ URL ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. మనం ఓపెన్ చేసే అప్లికేషన్ ఇలా సెమాంటిక్ ఆబ్జెక్ట్ ద్వారా రిప్రజెంట్ అవుతుంది. సో ఇది క్లియర్ అండి. సో క్లియర్ అండి. సో ఇప్పుడు ఇది మనం ప్రాక్టికల్గా మన అప్లికేషన్స్కి ఈ డిప్లాయ్మెంట్ స్టెప్స్ చూద్దామండి. సో ఎగ్జాక్ట్లీ హౌ అలా చేస్తాం. సో ఈ GUI కూడా ఏంటంటే మనకి అప్లికేషన్ ఇలా ఇది వెబ్ GUI అంటాం. సో బ్రౌజర్లో ఓపెన్ చేసే GUIని వెబ్ GUI అంటామండి. SAP GUI అనేది క్లాసిక్ ఇంటర్ఫేస్ అన్నారు కదా. సో ఈ ఇంటర్ఫేస్ లోకల్గా ఓపెన్ చేసేదాన్ని అయితే GUI అంటాం. సో బోత్ వేస్. సో SAP ES5 సిస్టమ్ తీసుకున్నాం. సో ఇందులో మీరు బేసిక్ మనం చెక్ చేసినవన్నీ కూడా మీరు ఇందులో ప్రాక్టీస్ చేయొచ్చు జస్ట్. సో సిస్టమ్ డీటెయిల్స్ వైజ్గా యూజర్ మెనూ, బేసిక్ సర్టెన్ ఫంక్షన్స్ ఉంటాయి. సో ఇది సో ఫస్ట్ అండ్ LPD_CUST. సో ఫస్ట్ అయినా మనం లాంచ్ ప్యాడ్ అనేది ఫస్ట్ క్రియేట్ చేయాలని చెప్పాను కదా. సో ఇది LPD కస్ట్ అనేసరికి మీకు ఇలా వేరియస్ ఇన్స్టెన్సెస్ వస్తాయండి. సో ఇక్కడ మీరు చూసారంటే ఎనీథింగ్ ఇక్కడ న్యూ లాంచ్ ప్యాడ్. సో ఇక్కడ మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ మనం క్రియేట్ చేయొచ్చు. సో జీతో స్టార్ట్ అయినవన్నీ కూడా మనం ఇన్స్టెన్సెస్. సో ఈ స్టెప్కి ఎప్పుడు వస్తామంటే వీ షుడ్ హ్యావ్ వన్ అప్లికేషన్ రెడీ విత్ అస్ విచ్ ఇస్ రెడీ టు డిప్లాయ్. నో ఇన్ దిస్ కేస్ అంటే నేను మనం క్రియేట్ లాగిన్ పేజ్ తీసుకున్నాం కండి. సో క్రియేట్ లాగిన్ పేజ్ ఆల్రెడీ మన అప్లికేషన్ ఒకటి చేసాము. సో దాన్ని మనం డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తాం. సో మనం క్రియేట్ లాగిన్ పేజ్ అనేది, సో వీ హ్యాడ్ దిస్ అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ విల్ ట్రై టు డిప్లాయ్ ఇట్. సో ప్రజెంట్ ఏంటంటే మనం మన ఓన్ నేమ్ ఇవ్వచ్చు. సో ఫ్యూరీ ఇప్పుడు మనం చేసే యాక్సెస్ కానీ ఫ్యూరీ ఫౌండేషన్ కానీ జీ ఫ్యూరీ. సో ఇది ఎనీ నేమ్ మనం ఒక కస్టమ్ నేమ్ ఒకసారి డిఫైన్ చేస్తే త్రూ అవుట్ ఆల్ అప్లికేషన్స్ మనం ఇదే యూజ్ చేస్తాం లాంచ్ ప్యాడ్ ఇన్స్టెన్స్. సో జీ ఫ్యూరీ యాప్స్ అని నేను ఒక రోల్ క్రియేట్ చేస్తాను. సో ఈ లాంచ్ ప్యాడ్ యాక్సెస్ చేయాలంటే ఈ రోల్ మన PFCJలోని వీ హ్యావ్ టు షేర్ దెమ్. అండ్ ఈ ఇన్స్టెన్స్నే ఇప్పుడు మన బిల్డ్ చేసిన యాప్స్ అన్ని కూడా యూజ్ చేయాలంటే ఈ రోల్ అనేది వాళ్ళు అసైన్ చేసి ఏ యూజర్కి అసైన్ చేస్తారో వాళ్ళందరూ కూడా యాక్సెస్ చేయగలరు. సో ఇవి ఏ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్లో ట్రాన్సాక్షన్ యాప్స్ ఏంటి అనేది మనం ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేయొచ్చు. ఐ థింక్ సిస్టమ్ కొద్దిగా స్లోగా ఉన్నది. బట్ సో ఇక్కడ మీరు ట్రాన్సాక్షన్ యాప్ ఉంది. సో అనలిటిక్ అప్లికేషన్, అడ్మినిస్ట్రేషన్, స్టాండ్ అలోన్, సో అలా వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఈ కేసులో మీరు ట్రాన్సాక్షన్ అని సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. సో మనం మోస్ట్లీ ట్రాన్సాక్షనల్ అప్లికేషన్స్ అన్ని కూడా మనం ఎగ్జాంపుల్స్ చూస్తాం. అండ్ దీనికి మీరు యూనిక్ డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు, లైక్ కస్టమ్ అప్లికేషన్స్. అండ్ సమ్ నేమ్ స్పేస్ నేను UX అని ఇస్తాను.
సో ఇది స్టాండర్డ్ లాంచ్ ప్యాడా లేదంటే మన యూఎఫ్ అప్లికేషన్తో పాటు జియూఐ అప్లికేషన్స్ ఏమైనా కూడా మనం ఇంటికి వెబ్ ఇంట్రో అప్లికేషన్స్ కానీ సో ఎనీ అదర్ ఫ్లోర్ ప్లాన్ స్పేస్ కానీ సెలెక్ట్ చేయాలనుకుంటే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేయొచ్చు. బట్ ఇన్ దిస్ ఇక్కడ మీరు స్టాండర్డ్ లాంచ్ ప్యాడ్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. స్టాండర్డ్ అంటే ఇట్స్ లైక్ డెడికేటెడ్గా ఒక వితౌట్ ఎనీ టైల్స్ విల్ హ్యావ్ ఎ డమ్మీ లాంచ్ ప్యాడ్ వేర్ ఓన్లీ మన అప్లికేషన్స్ మాత్రమే ఉంటాయి. సో ఓకే, డిఫాల్ట్ బ్లాంక్ అండి. సో నథింగ్ ఉండే ఇట్స్ బ్లాంక్ అయితే స్టాండర్డ్ లాంచ్ ప్యాడ్. సో అందుకే మనకు వాల్యూ అని చూపించట్లేదు. సో వీ కెన్ లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. సో వన్స్ వీ కన్ఫర్మ్ దిస్, సో మీకు నెక్స్ట్ ఈ కస్టమర్ లాంచ్ ప్యాడ్ అని మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తుంది కదా. సో ఇలా వస్తుంది. అండ్ మీ రోల్ ఇక్కడ చూసేసరికి జీ ఫ్యూరీ యాప్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఒకసారి నోట్ చేసుకోవాలి. సో ఐ మేక్ ఏ నోట్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే వీఆర్ డూయింగ్ హౌ టు క్రియేట్ లాంచ్ ప్యాడ్ ఇన్స్టెన్స్. కస్టమ్ యూఐఫై యాప్స్. సో ఈ సినారియోలో ఏంటంటే మనం ఫస్ట్ స్టెప్లో వీ క్రియేటెడ్ ఒక లాంచ్ ప్యాడ్ రోల్ అండ్ అవర్ లాంచ్ ప్యాడ్కి మనం డిఫైన్ చేసింది జీ ఫ్యూరీ యాప్స్ అనే రోల్ని డిఫైన్ చేస్తాం. సో వెన్ వీ యూజ్ ఇట్ వీ షుడ్ ఇది హ్యాండీగా ఉండాలని ఇది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ అప్లికేషన్స్ వచ్చేసరికి న్యూ అప్లికేషన్ మనం యాడ్ చేస్తాం అని సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ యాజ్ ఆఫ్ నో దేర్ ఆర్ నో అప్లికేషన్స్ ఈ లాంచ్ ప్యాడ్లో. సో న్యూ అప్లికేషన్ నేను సో ఇక్కడ సమ్ డిస్క్రిప్షన్ ఇవ్వాలండి. సో అప్లికేషన్ డిస్క్రిప్షన్. సో ఇట్స్ లైక్ క్రియేట్ లాగిన్. సో మనం వేరియస్ యాప్స్ క్రియేట్ చేస్తాడు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాం. సో లాగిన్ పేజ్ ఫర్ ఫ్యూరీ. సో సమ్ డిస్క్రిప్షన్ ఇస్తాను. అండ్ ఇక్కడ అప్లికేషన్ టైప్ వచ్చేసరికి మనం యూఆర్ఎల్ అని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వేరియస్ అదర్ అప్లికేషన్స్ లైక్ బిఐ వెబ్ టెంప్లెట్ ఇలా వేరియస్ ఆప్షన్ ఉంటాయి. మీరు ఇక్కడ స్క్రాల్ డౌన్ చేస్తే మీకు యూఆర్ఎల్ ఉంటుందండి. సో ఇన్ కేస్ మీరు వెబ్ ఇంట్రో అప్లికేషన్స్ ఏమైనా అదర్ అప్లికేషన్స్ యాడ్ చేయాలనుకుంటే వీ కెన్ సెలెక్ట్. బట్ ఫ్యూరీ యాప్స్ అన్ని కూడా మనం దే ఆర్ లైక్ ఇంటర్నెట్ అప్లికేషన్స్. సో వీ కెన్ డైరెక్ట్లీ గివ్ యూఆర్ఎల్. సో ఇన్ కేస్ ఏదైనా టీ కోడ్ కూడా మనం అసైన్ చేయాలంటే అక్కడ టీ కోడ్ ఆప్షన్స్ కూడా మనం సెలెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ అడ్వాన్స్ పారామీటర్స్ కూడా ఉంటుంది. సో మీరు ఇక్కడ స్పెసిఫిక్గా నోటీస్ చేస్తే సో మన అప్లికేషన్లోని ఇండెక్స్ ఫైల్ రెఫర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సమ్ ఫీల్డ్స్ అడిషనల్గా యాడ్ చేసేటప్పుడు ఇక్కడ మీకు యూఆర్ఎల్ పారామీటర్ అన్నాడు కదా. సో యూఆర్ఎల్ పారామీటర్ ఏమవుతుందంటే అప్లికేషన్ మీరు వెళ్తే మీకు మేనిఫెస్ట్ డాట్ చేసి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో మేనిఫెస్ట్ చేసి ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా స్ట్రక్చర్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి కాంపోనెంట్ మీరు ఇక్కడ ఏదైతే వెళ్ళి కాంపోనెంట్లో యూఎఫ్ఐ డాట్ ఫ్యూరీ మాడ్యూల్ డాట్ కాంపోనెంట్ ఉన్నదో సో ఈ పాత్ ఏదైతే ఉన్నదో దీన్ని కాపీ చేయాల్సి ఉంటుంది. సో ఇట్స్ లైక్ ఈ అప్లికేషన్ యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి ప్రతి అప్లికేషన్కి ఒక ఐడి ఇస్తామండి. సో ఈ అప్లికేషన్ ఎవ్రీ అప్లికేషన్ ఐడి ఎవ్రీ టైం యూనిక్ ఉండాలి. లైక్ ఫ్యూరీ అప్లికేషన్కి నేను యూఐ డాట్ ఫ్యూరీ మాడ్యూల్ అని ఇచ్చాను. సో ఈ అప్లికేషన్ నేమ్ ఏంటంటే యూనిక్గా ఉండాలి. సో ఈ యూనిక్గా ఉండడం వల్ల ఏంటంటే ఈ మనం ఏ యూఆర్ఎల్ హిట్ చేస్తే ఏ పర్టికులర్ యాప్ని మనం ఓపెన్ చేయాలనుకుంటామని. సో ఈ కేసులో ఏంటంటే ఐ విల్ జస్ట్ యూజ్ దిస్ పాత్. సో దీనికి స్పెసిఫిక్గా పాత్ కూడా ఉంటుంది. సో లైక్ మన ఎస్ఎస్సిఎఫ్ నోడ్ తీసుకుంటే for this case I will take existing example. I'll సేవ్ చేస్తాను. సో ఇక్కడ అంటే మనం ఎగ్జాక్ట్ నోడ్ పాత్ కూడా ఇవ్వాలి. లైక్ ఇట్స్ లైక్ SAP/PC
సో ఇది జనరల్గా అంటే SSCF లో మనం యాక్టివేట్ చేసేటట్టు చూసాం కదండి. సో ఆ నోడ్ పాత్ ఇవ్వాలి, పాత్ ఇచ్చి అప్లికేషన్ ఇవ్వాలి. సో దట్ వెన్ ఎవర్ సిస్టమ్ చెక్ చేసేటట్టు ఈ పాత్ చెక్ చేస్తుంది. సో ఐల్ హౌ టు ఈ కేసులో కాంపోనెంట్ వీ కెన్ రిమూవ్. దిస్ విల్ బి మై మోడల్ పాత్. సో ఇది ఇంకా ఎలాగంటే మీరు ఎగ్జిస్టింగ్ ఎగ్జాంపుల్ ఎనీ దగ్గరికైనా వెళ్ళచ్చు, లేదా SSCF నోడ్కి వెళ్ళి ఆ పర్టికులర్ పాత్ ప్రీవియస్లీ కాపీ చేయొచ్చు. సో కాపీ చేసి ఆ ప్రిఫిక్స్ పెట్టి ఇక్కడ మనం పెట్టేది అంటే అప్లికేషన్ నేమ్ పెడతాం. సో అప్లికేషన్ నేమ్ ఎలా ఉండాలి అని అంటే ఏదర్ మీ అప్లికేషన్ ఐడి మేనిఫెస్ట్లో అప్లికేషన్ ఐడి అయి ఉండాలి, లేదా మీ కాంపోనెంట్లో, ఎందుకంటే ఫస్ట్ ఫైల్ ఓపెన్ అయ్యేది కాంపోనెంట్ అండి. సో కాంపోనెంట్లో ఈ ప్రిఫిక్స్ ఏదైతే ఉందో ఇది అయి ఉండాలి. సో ఇది మెయింటైన్ చేస్తాం ఇక్కడ. అండ్ సిస్టమ్ అలియాస్ ఇవన్నీ క్రియేట్ చేసేటప్పుడు అంటే ఏ సిస్టమ్ లైక్ బ్యాక్ అండ్ సిస్టమ్ అవి అసైన్ చేసేటప్పుడు ఏ సిస్టమ్ ని మనం ఇంటరాక్ట్ అవుతాం అనేది డిఫైన్ చేస్తాము. సో మీరు ఇక్కడ ఈ కేసులో అంటే మనం సేమ్ సిస్టమ్, సో ఇదే సిస్టమ్ లోకల్ సిస్టమ్ యూజ్ చేస్తాం కనుక వీల్ జస్ట్ సెలెక్ట్ యాజ్ లోకల్. ఓకే, సిస్టమ్ తర్వాత అప్లికేషన్ అలియాస్ అని ఉంటుందండి. సో అప్లికేషన్ అలియాస్ మీరు ఏవైతే మీరు నేమ్ యూజ్ చేస్తున్నారో బిఎస్పి నేమ్, సేమ్ బిఎస్పి అప్లికేషన్ నేమే మీరు యూజ్ చేయొచ్చు. లైక్ యూఎఫ్ అప్లికేషన్ నేమ్ ఏదైతే ఉందో సేమ్ అదే యూజ్ చేయొచ్చు. యూఎఫ్ మాడ్యూల్ లాస్ట్లో యాప్ అలియాస్ అని నేను జస్ట్ యాడ్. సో ఇది అప్లికేషన్ అలియాస్కి నేను యూఎఫ్ అప్లికేషన్ నేమ్ ఇచ్చి అప్లికేషన్ అలియాస్ అని ఇచ్చాను అని జస్ట్ మెన్షన్ చేస్తాను. సో ఇక్కడ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ దగ్గర SAP UEFI డాట్ కాంపోనెంట్ అని ఇచ్చి ఈ నేమ్ ఇవ్వాల్సి వస్తుందండి. ఐ జస్ట్ సో ఈ కాంపోనెంట్ ఏది ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కాంపోనెంట్ మెన్షన్ చేయాలి. సో రిమైనింగ్ పారామీటర్స్ యాక్సెస్ ఉంచవచ్చు అండ్ వీ హ్యావ్ టు జస్ట్ సేవ్ దిస్ ఫైల్. ఓకే, సో వన్స్ ఇది ఇలా అప్లికేషన్ డిఫైన్ చేస్తే ఇక్కడ డిఫైన్ చేస్తే మనం ఏం చేస్తామంటే జస్ట్ ఒక యూనిక్ నేమ్ ఇచ్చాము అండ్ అప్లికేషన్ టైప్ దగ్గర URL సెలెక్ట్ చేసాము. అండ్ ఈ పాత్ వచ్చేసరికి SSCF నోడ్లో ఎక్కడైతే మన ఈ అప్లికేషన్ మనం ఆన్ ప్రిమైస్లో డిప్లాయ్ చేస్తామో ఆ లొకేషన్ డిఫైన్ చేసి మన అప్లికేషన్ నేమ్ ఇచ్చాము. ఈ అప్లికేషన్ నేమ్ అనేది మన మేనిఫెస్ట్ ఫైల్లో యూనిక్గా ఉంటుంది, ఆ పాత్ తీసుకుని. అండ్ సిస్టమ్ అలియాస్ దగ్గరికి వచ్చేసరికి ఇది మన ఫియరీ సిస్టమ్ ఇదే కనుక సో ఇక్కడ సేమ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. అండ్ ఒక యూనిక్గా నేమ్ ఎనీటే రెఫర్ చేస్తాడు ఈ UEFI ఫియరీ మాడ్యూల్ యాప్ అలియాస్ అని ఇలా క్రియేట్ చేసుకున్నాం. అండ్ వీ హ్యావ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ దగ్గర SAP UI.5 డాట్ కాంపోనెంట్ అని ఇచ్చి మన కాంపోనెంట్ UEFI డాట్ ఫియరీ మాడ్యూల్ అని ఇలా డిఫైన్ చేస్తాం. సేవ్ చేసిన యూ కెన్ కమ్ బ్యాక్ అండి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి వన్స్ లాంచ్ ప్యాడ్ ఇది అయిన తర్వాత మనకి స్టిల్ దెర్ ఆర్ సమ్ మోర్ స్టెప్స్ టు లాంచ్ దిస్. దానికి నేను ఏం చేస్తానంటే ఐ జస్ట్ గో బ్యాక్ semantic SEM. Okay, possible. Okay. ఓకే, ఇందులో ఇట్స్ రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఐ థింక్ సెమాంటిక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ఆల్టర్నేట్ చూస్తాను. సెమ్ ఆబ్జెక్ట్స్ to sem obj. Okay, I think hyphen ఉండకూడదు. So certainty codes ఏంటంటే we can take help of this. So it is నేను hyphen యూస్ చేశాను, మేబీ
ఐ థింక్ ఓకే. అయితే ఇందులో మనకి కస్టమ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడానికి ఈ ES5 సిస్టంలో అలౌ చేయట్లేదండి. సో దే రిస్ట్రిక్టెడ్. ఐ విల్ టేక్ one more element. So just show there. SQL. While అది లోడ్ అయ్యేటప్పటికి we'll just discuss on steps. సో మనం డైలీ డిస్కస్ చేసుకొని ఒక నోట్లో యాడ్ చేస్తాం సో దట్ ఐ విల్ షేర్ దిస్ వెల్. సో ఏ టాపిక్స్ మనం డిస్కస్ చేస్తాం విల్ హ్యావ్ క్లియర్ ఐడియా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ ఏం చేస్తామంటే మనం లాంచ్ ప్యాడ్ ఇన్స్టెన్స్ తీసుకుంటున్నాం ఈ కేసులో. సో లాంచ్ ప్యాడ్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఎల్పిడి కస్ట్ టీ కోడ్ యూస్ చేసి ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ /UI to sem ఆబ్జెక్ట్ యూస్ చేసి ఇది సెమాంటిక్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడానికి యూస్ చేస్తాము. సో ఈ రెండు యూస్ చేసిన తర్వాత మనం లాంచ్ ప్యాడ్ డిజైనర్కి వెళ్ళి సో లాంచ్ ప్యాడ్ డిజైనర్ అనేది క్వెరీ యాప్స్ అడ్మిన్ టూల్. ఇందులోనే మనం క్యాటలాగ్స్ అండ్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. సో బిఫోర్ దిస్ లోడ్స్ సేమ్ స్టెప్స్. సో ఇన్ కేస్ క్లౌడ్కి అయితే ఏంటో నేను చూపిస్తాను ఎందుకంటే ఆల్రెడీ ఐడి లోడ్ అయింది కనుక ఐ జస్ట్ మీన్ వెల్ వెన్ ఇట్ లోడ్స్ విల్ రిష్యూమ్ దేర్. సో అదే అప్లికేషన్ మనం ఇప్పుడు క్లౌడ్లో కూడా డిప్లాయ్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్ ప్రిమైస్కి అయితే మనకి లాంచ్ ప్యాడ్ ఇన్స్టెన్స్ ఇవన్నీ కావాలి. బట్ వేరేస్ క్లౌడ్కి ఏంటంటే ఇవన్నీ మనం చేయక్కర్లేదండి. సో ఎగ్జిస్టింగ్ అన్ని కూడా ఇన్స్టెన్సెస్ అవైలబుల్ ఉంటాయి. సో ఇదే యూఎఫ్ఐ మన క్లౌడ్ ఫౌండరీలో డిప్లాయ్ చేయాలంటే ఏం చేయాలి? సో when we load launchpad when we open this మన దగ్గర మన అప్లికేషన్ ఉంటుంది కదండి. సో ఈ అప్లికేషన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి మనం బిల్డ్ చేయాలి. సో ఎనీ క్లౌడ్ డిప్లాయ్మెంట్స్కి ఫస్ట్ స్ట్రక్చర్ అంతా కూడా బిల్డ్ డిప్లాయ్ అండ్ దెన్ అప్పుడు లాంచ్ చేయాలి. సో దీనికి ఫస్ట్ బిల్డ్ ఎలా చేస్తాం అనేది ఆ స్టెప్ చూపిస్తాను. సో మన అప్లికేషన్ ఇలా రన్ చేసిన అప్లికేషన్ మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జనరల్గా రన్ చేసేటప్పుడు ఈ విధంగా రన్ చేస్తారు. సో రన్ యాజ్ వెబ్ యాప్ అని. సో ఇక్కడ మీకు ఇలా అథెంటికేషన్ అడిగితే ఇది మీ క్లౌడ్ ఫౌండరీ అకౌంట్ డీటెయిల్స్ అండి. సో నేను నా క్లౌడ్ ఫౌండరీ డీటెయిల్స్తో లాగిన్ అవుతున్నాను. ఇట్స్ ట్రైంగ్ టు అథెంటికేట్. మన క్లౌడ్ ఫౌండరీ యాక్సెస్ అథెంటికేట్ చేస్తుంది. వన్స్ దట్ ఈస్ డన్ వీ కెన్ కన్ఫర్మ్గా వీల్ నో దట్
క్లౌడ్ ఫౌండరీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. దెన్ వీ కెన్ డిప్లాయ్ టు ద క్లౌడ్ ఫౌండరీ. Not sure. Okay, slash videos and mobile use చేస్తాను. So I'll keep that ready. So we'll see this step. సో అదే క్లియర్ అయిందా అంటే బోత్ స్విచ్ అవడం దెర్ ఇస్ నో కన్ఫ్యూషన్ కదండి? నో అండి. ఓకే. సో నేనేంటంటే 2 వేస్ చూపిస్తున్నాం. మనం క్లౌడ్‌లో కూడా డిప్లాయ్ చేయాలనుకుంటే అలా చేస్తాము. ఆన్ ప్రిమిస్‌లో చేయాలంటే అలా చేస్తాం. సో అక్కడ మనకి యాక్సెస్ లేదు గనుక ఐ కీపింగ్ ఇట్ రెడీ. సో మనం యూజ్ చేసేవేంటంటే ఈ 3. సో ఫస్ట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ సెమాంటిక్ ఆబ్జెక్ట్స్ ఆన్ ప్రిమైస్‌కి అయితే ఇది ఆన్ ప్రిమైస్‌కి. సో ఇప్పుడు మనం జస్ట్ క్లౌడ్‌కి అంటే మన క్లౌడ్ అంటే మన దగ్గర క్లౌడ్ ఫౌండరీ ఎస్సీపీ ఎన్విరాన్మెంట్ ఉంది కనుక సో దాంట్లో చేయాల్సిన స్టెప్స్ చూస్తాం. ఇందులో ఏంటంటే ఫస్ట్ బిల్డ్ చేయాల్సి ఉంటుంది. బిల్డ్ చేసిన తర్వాత మనం అప్పుడు డిప్లాయ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ బిల్డ్ చేయడానికి ఫస్ట్ మనం వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ఏ కనెక్షన్ టు ఎస్సీపీ. దానికి ఏంటంటే నేను ఐఎమ్ జస్ట్ రన్నింగ్ దిస్ సో దట్ కనెక్షన్ ఎస్టాబ్లిషన్. సో ఐ హ్యావ్ మై కనెక్షన్. Will run again. సో ఇక్కడ మనం స్టేటస్ చూడొచ్చు. సో వన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ విల్ కమ్ టు నౌ. అండ్ ఇది ఇలా రన్ అయిన తర్వాత వన్స్ అప్లికేషన్ మన కనెక్షన్ అయిందనగా ఇట్ విల్ బి రన్నింగ్ ఇట్. అండ్ manifest.js ఓపెన్ చేయాల్సి ఉంటుందండి. సో manifest.js ఓపెన్ చేస్తే సో ఈ అప్లికేషన్కి ఐడి అండ్ వెర్షన్, సో ఈ 2 ఇంపార్టెంట్ అండి. అండ్ ఈ 2 యూజ్ చేస్తాం. మీరు అప్లికేషన్ రైట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్ వస్తుందండి. సో బిల్డ్ అని. సో రన్ చేసేటప్పుడు ఈ అప్లికేషన్ ఇన్స్టెన్స్ యూస్ చేస్తాము. బిల్డ్ చేసేటప్పుడు ఎంటీఏ ఫోల్డర్. సో హయ్యర్ లెవెల్ మన మాడ్యూల్ ఉంది కదండి. సో మాడ్యూల్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేస్తాం. సో అది సెలెక్ట్ చేసినప్పుడు మనకి బిల్డ్ ఆప్షన్ వస్తుంది. సో రన్ చేసేటప్పుడు వెబ్ యాప్ అని రన్ చేశాను నేను. సో ఇక్కడ మీరు చూసినట్టు మనకి బిల్డ్ ఆప్షన్ ఏం రాలేదు, ఓన్లీ రన్ ఆప్షన్. సో రన్ ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఈ విధంగా అప్లికేషన్ రన్ అవుతుంది. బట్ వేరేస్ వెన్ ఐ ట్రై టు సెలెక్ట్ ద ఫోల్డర్ లైక్ మన హోల్ ఎంటీఏ ప్రాజెక్ట్. సో బిల్డింగ్ ప్రాజెక్ట్స్ అనేది కంప్లీట్ స్ట్రక్చర్ చేస్తాము. సో ఈ పర్టికులర్ ఫోల్డర్ దగ్గర సెలెక్ట్ చేస్తే మనకి 2 ఆప్షన్స్ వస్తున్నాయి. సో డిప్లాయ్ అండ్ బిల్డ్. ఫస్ట్ ఏంటంటే మనం బిల్డ్ చేయాలి. సో ఇట్ ఈస్ ఇక్కడ బిల్డింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిందా లేదని ఎలా తెలుస్తుందంటే మనకి ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత .tar అనే ఎక్స్టెన్షన్ తోటి ఒక బిల్డ్ ఫైల్ క్రియేట్ అవుతుందండి. సో వన్స్ ఆ ఫైల్ క్రియేట్ అయిందంటే విల్ కమ్ టు నో దట్ ఈజ్ నథింగ్ బట్ నాకు కంప్రెషన్ అండి. మనం జిప్కి ఎలాగైతే కంప్రెస్ చేస్తామో సో బిల్డ్ టూల్ ఏంటంటే ఈ మన ఎంవిసి స్ట్రక్చర్ అంతా కూడా ఇంటాక్ట్గా ఉందా లేదా అనేది వాళ్ళు కన్సిస్టెన్సీ చెక్ చేస్తుంది. అండ్ క్లౌడ్ డిప్లాయ్మెంట్లో ఎనీ ఇష్యూస్ లేకుండానే ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ స్ట్రక్చర్లో కానీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయనుకోండి ఇట్ విల్ స్ట్రైట్ అవే ఇక్కడే బిల్డ్ ఫెయిల్ అవుతుంది. సో బిల్డ్ ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే మనం ఇదంతా కూడా మనం ఎగ్జాక్ట్గా చూసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చూసారంటే బిల్డ్ ఆఫ్ ఫియరీ మాడ్యూల్ కంప్లీటెడ్. సో ఎంటీఏ ఫియరీ మాడ్యూల్ అనేది మన ప్రాజెక్ట్ నేమ్. సో అది కంప్లీట్ అయింది. .tar అనేది క్రియేట్ అయింది. సో ఆ స్ట్రక్చర్ ఎక్కడ చూస్తారంటే మనకి వన్స్ బిల్డ్ కంప్లీట్ అయితే ఎంటీ ఆర్కైవ్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుందండి ఆటోమేటిక్గా. సో అక్కడ మీరు ఫైల్ చూసారంటే .mtar అని ఇలా క్రియేట్ అవుతుంది. సో ఇది సేమ్ ఇదే ఫైల్.
ఇక్కడ వెర్షన్ అది ఉంటుంది. సో ఇది రైట్ క్లిక్ చేయాలి. సో మనం డిప్లాయ్ చేయాలంటే సెలెక్ట్ చేయాల్సింది ఈ టార్ ఫైల్స్ క్లిక్ చేయాలండి. సెలెక్ట్ చేసి డిప్లాయ్ అని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే డిప్లాయ్ టు ఎస్ఏపి క్లౌడ్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ మీకు ఇన్ కేస్ అట్ సమ్ టైమ్స్ ఏంటంటే ఆల్రెడీ మనం ఇనిషియల్ స్టెప్లో అథెంటికేట్ అవ్వకపోతే, అంటే నేను అప్లికేషన్ రన్ చేసినప్పుడు అథెంటికేట్ చేశాను, బట్ లేదంటే ఇక్కడ మీకు అథెంటికేషన్ అడుగుతుంది ఈ స్టెప్కి వచ్చేటప్పుడు డిప్లాయ్ చేస్తాడు, అప్పుడైనా మీరు లాగిన్ అవ్వచ్చు వితౌట్ రన్నింగ్ ద అప్లికేషన్. మీరు డైరెక్ట్గా బిల్డ్ చేసి స్టార్ట్ చేస్తే అథెంటికేట్ అయితే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా పాపులేట్ అవుతాయి. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాపులేటింగ్ అగైన్ సెట్టింగ్స్కి వెళ్ళి మీరు ఎండ్ పాయింట్ అనేది డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ అసలు ఫస్ట్ టైం కూడా మీరు ఎండ్ పాయింట్ డిఫైన్ చేయకపోతే. సో ఇక్కడ స్పేస్ నేను క్వాలిటీ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేయాలా అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎవ్రీ టైం డెవ్ ఇన్స్టెన్స్లో డిప్లాయ్ చేస్తాము. తర్వాత ఎవ్రీథింగ్ స్టేబుల్ అనుకుంటే దెన్ క్వాలిటీకి మూవ్ చేయాలనుకుంటే సిమిలర్ ప్రాసెస్ విల్ ఫాలో. సో ఇక్కడ మీరు చూసారంటే ఇట్ విల్ బి డిప్లాయింగ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో ఇది మన లోకల్ ఫోల్డర్. సో ఎంటీఆర్ ఇది ఏంటంటే ఎండ్ పాయింట్ ఎక్కడంటే ఈ క్లౌడ్ డెవ్ స్పేస్ ఇన్స్టెన్స్లో మన ట్రయల్ అకౌంట్ ఎండ్ పాయింట్కి లో డిప్లాయ్ చేస్తుంది. సో వైల్ దిస్ ఇస్ డిప్లాయింగ్ మనం ఏంటంటే వీ హ్యావ్ టు గో టు మన కాక్పిట్కి అండి. సో కాక్పిట్కి వెళ్ళిన తర్వాత ట్రయల్ హోమ్లో నుంచి సో ట్రయల్ హోమ్లో మన ఇన్స్టెన్స్కి మనం వెళ్తే మన స్పేసెస్కి వెళ్ళాలి. సో సో ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ మన స్పేసెస్ ఉన్నాయి కదండి. సో ఇప్పుడు డిప్లాయ్ చేసిన తర్వాత ఇక్కడ నెంబర్ 4 ఉన్నది ఇన్ కేస్ డిప్లాయ్ అయితే ఇట్ షుడ్ బికమ్ 5. సో ఇట్ షుడ్ కమ్ అండ్ సిట్ హియర్. సో ఇక్కడ నాకు సమ్ అప్లికేషన్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో విల్ సి. సో ఎవ్రీ ప్రాజెక్ట్ గోయింగ్ ఫార్వర్డ్ మనం ఏమైనా డెవలప్ చేసినా కూడా ఎవ్రీథింగ్ మ్యాండేటరీలీ వీ హ్యావ్ టు డిప్లాయ్ ఇట్ అండ్ పుట్ ఇట్ ఇన్ క్లౌడ్ అండి. సో మన యాక్సెసెస్ అన్ని కూడా క్లౌడ్లో చూస్తాం. ఆన్ ప్రెమైస్కి ఏంటంటే మనకి ఈఎస్వై సిస్టంలో దే విల్ నాట్ అలౌ అస్ టు డిప్లాయ్. అందుకే ఈరోజు ఎక్సర్సైజ్ ఈఎస్వై సిస్టమ్తో చేద్దామని ట్రై చేస్తున్నాను. బట్ ఇక్కడ క్రియేట్ చేయకపోతే అంటే ఆన్ ప్రెమైస్ అప్లికేషన్ సినారియోస్ మనం ప్రాక్టీస్ చేయడానికి అవ్వదండి. సో బట్ క్లౌడ్లో ఏంటంటే we can trial account lo we can practice it. So both scenarios are important, equally important. ఓకే అండి. సపోజ్ బిల్డ్ ఫెయిల్ అయింది అనుకోండి, మళ్ళీ we can go back and rewrite that again. కరెక్ట్. ఇక్కడ ఏంటి బిల్డ్ ఫెయిల్ కి ఇష్యూస్ కూడా సేమ్ మనం డీబగ్ చేసేటట్టు ఇక్కడ ఇష్యూస్ ఇస్తారండి. సో మేబీ కుడ్ బి మోస్ట్ ప్రైమరీ రీజన్ ఎలా అవుతుందంటే మన ఫియరీ మాడ్యూల్ స్ట్రక్చర్ ఉంది కదా, మనం మాన్యువల్గా యాడ్ చేసామని లైక్ వితౌట్ యూజింగ్ ఎనీ విజార్డ్. లైక్ మాన్యువల్గా మీరు ఫైల్ యాడ్ చేస్తే అంటే అవుట్ సైడ్ స్ట్రక్చర్లో ఇన్కన్సిస్టెన్సీ ఉండొచ్చు. లైక్ ఈ ఎంబీసీ స్ట్రక్చర్కి వెబ్ యాప్ నేమ్ కానీ మీరు రీనేమ్ చేసిన, సో మీరు ఓన్ ఎక్కడి నుంచి అయినా మీరు గిట్ హబ్ నుంచి కాపీ పేస్ట్ చేసి మీరు ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తామండి. ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ క్లౌడ్లో రన్ అవ్వడానికి కావాల్సిన సేమ్ స్ట్రక్చర్ లేకపోతే ఇట్ విల్ ఆటోమేటిక్లీ ఫెయిల్ అండి. సో బేసిక్ అప్లికేషన్స్కి మన ఫియరీ మాడ్యూల్ యూజింగ్ మన టెంప్లెట్ ద్వారానే క్రియేట్ చేస్తాం. లైక్ యూజింగ్ టెంప్లెట్ మీరు ఫ్రీ స్టైల్ అప్లికేషన్ మీరు ఫియరీ ఎలిమెంట్స్ ఏం తీసుకోకర్లేదు, రెగ్యులర్ టెంప్లెట్లో క్రియేట్ చేసుకుంటే ఈ స్ట్రక్చర్ ఎప్పుడు కూడా మీకు కరెక్ట్గా ఫామ్ అవుతుంది. లైక్ వెబ్ యాప్లో కంట్రోలర్ అనేది కంట్రోలర్ ఫైల్స్ ప్లేస్ చేయడానికి, i18 అనేది i18 ప్లేస్ చేయడానికి. సో ఈ స్ట్రక్చర్ క్లౌడ్కి అర్థం అవడానికి ఇదే నేమింగ్స్ ఉండాలండి. ఈ నేమ్ ఏది కూడా మీరు చేంజ్ చేయకూడదు. లైక్ కంట్రోలర్ మీరు సమ్ అదర్ నేమ్ అవి చేంజ్ చేశారనుకోండి, ఇన్ దస్ కేసెస్ బిల్డ్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో క్లౌడ్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ దీస్ స్ట్రక్చర్ అనమాట. సో అది బిల్డ్ ఎన్ష్యూర్ చేస్తుంది. సో ఇట్ ఈస్ కన్సిస్టెంట్ విత్ నేను క్లౌడ్లో రన్ చేయాలంటే ఈ అప్లికేషన్, దానికి కావాల్సిన బేసిక్ స్ట్రక్చర్ ఇంటాక్ట్గా ఉన్నది అండ్ ఇట్ ఈస్ కన్సిస్టెంట్ విత్ ఎస్ఏపీస్ రికమెండేషన్ అనేది మనకు. మీరు ఇక్కడ చూసారంటే మనకి ప్రాజెక్ట్ హ్యాస్ బిన్ డిప్లాయిడ్ అని వచ్చింది. ఇక్కడ మెసేజ్ కూడా చూపిస్తున్నారు. సో నా ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఐ విల్ జస్ట్ ట్రై టు రిఫ్రెష్ ఇట్. సో ఐ విల్ గో బ్యాక్, ఐ విల్ సెలెక్ట్ సమ్ అదర్ ఇన్స్టెన్స్. One second, I'll come to dev. Okay. సో నా ఫియరీ ఎంటీఏ ఫియరీ మాడ్యూల్ ఉన్నది కదా, సో ఇదే అప్లికేషన్ నేను మళ్ళీ రీడిప్లాయ్ చేశాను. సో యూఐ డిప్లాయ్ ఎంటీఏ ఫియరీ. సో అది జస్ట్ ఓవర్ రైట్ అయింది.
just go back one step. Service instances 8. Fine. సో ఇక్కడ మనం డిప్లాయ్ చేసిన అప్లికేషన్స్ అన్ని కూడా ఇక్కడ ఆటోమేటిక్ యాడ్ అవుతుంది. సో నేను ఫస్ట్ టైం డిప్లాయ్ చేశాను. సో ఇట్ జస్ట్ ఓవర్ రైడ్. సో ఇది ఫియరీ మాడ్యూల్. మీరు ఇక్కడ చూసారంటే మన అప్లికేషన్ ఫియరీ మాడ్యూల్ ఇచ్చాం కదండి. సో MT_Fiori మాడ్యూల్. సో ఈ ఫియరీ మాడ్యూల్ అనేది మన అప్లికేషన్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ప్రెసెంట్. ఇక్కడ మనకి ఏ సర్వర్లో రన్ అవుతుంది ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దీన్ని బట్టి మనకి ఇక్కడ ఓవరాల్ యాక్టివిటీస్ తెలుస్తాయండి. సో ఇక్కడ ఇందులో కీ ఏంటంటే ఈ అప్లికేషన్ రూట్ అనేది ఇంపార్టెంట్. మీరు ఇక్కడ నోటీస్ చేస్తే మన లోకల్గా రన్ చేసిన వాటికి ఈ విధంగా యూనిక్గా క్రియేట్ అయింది. వేరేస్ మనం క్లౌడ్లో డిప్లాయ్ చేసిన దానికి మీరు చూసారంటే మన ప్రిఫిక్స్ అని మన క్లౌడ్ ప్లాట్ఫామ్ యూఆర్ఎల్ డీటెయిల్స్ వస్తుంది. అంటే ఇట్ ఈస్ రన్నింగ్ డైరెక్ట్లీ ఆన్ దిస్ పర్టికులర్ క్లౌడ్ ఫౌండరీ లైనక్స్ సిస్టంలో రన్ అవుతుంది. దిస్ ఇస్ సర్వర్ అండి. సో Ubuntu లైనక్స్ సర్వర్ ఇది. సో ఈ సర్వర్లో ఈ ప్యాకేజ్ వాజ్ లోడెడ్ ఆన్ 21st October. సో 21st October ఇది డిప్లాయ్ చేస్తాం. సో ఈ యూఆర్ఎల్ మీరు కాపీ చేసి యూ కెన్ ఓపెన్ ఇట్. సో లోకల్గా రన్ చేసే వాటికి మీరు యూఆర్ఎల్ హోస్ట్ రిఫర్ చేస్తే ఈజ్ రన్నింగ్ ఆన్ వెబ్ ఐడి, వేరేస్ దిస్ ఇస్ రన్నింగ్ ఆన్ క్లౌడ్. సో ఎనీ బ్రౌజర్లో ఈ యూఆర్ఎల్ నేను మీకు పింగ్ చేసి ఇచ్చినా కూడా యూ విల్ బి ఏబుల్ టు యాక్సెస్ దిస్ అప్లికేషన్. సో ఇదేంటంటే సెంట్రల్లీ వీ హ్యావ్ డిప్లాయిడ్ ఇట్. సో ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ ఓన్లీ పాత్ ఉంది. సో ఇక్కడ ఏ యాప్ లోడ్ అవ్వాలనేది లేదు. సో దీనికి ఏంటంటే ఒక స్ట్రక్చర్ ఉన్నదండి. సో ఆ స్ట్రక్చర్ ఏంటి అని అంటే సో ఇదే సింప్లీ మీరు లోకల్గా రన్ చేసిన అప్లికేషన్ పాత్ ఇలా కాపీ చేసి అది ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. అండ్ చూసారంటే ఆ అప్లికేషన్ అనేది లాంచ్ అయింది. సో ఈ యూఆర్ఎల్ ఎవరైనా యాక్సెస్ చేసి దే కెన్ యాక్సెస్. బట్ ట్రయల్ అకౌంట్ క్రెడెన్షియల్స్ మీకు అట్లీస్ట్ ఉండాలి. సో దట్ దెన్ ఓన్లీ, బికాస్ ఇది మనం అథెంటికేషన్ ద్వారా ఇచ్చాం కనుక ఇట్ హ్యాస్ టు హ్యావ్ సమ్ క్రెడెన్షియల్స్ టు లాగిన్. సో ఇక్కడ ఈ యూఆర్ఎల్ కంప్లీట్ ఫార్మేషన్ ఏంటి అని అంటే మీరు ఇక్కడ నోటీస్ చేస్తారంటే దిస్ ఈస్ అవర్ నేమ్ స్పేస్. యూఐ అనేది నేమ్ స్పేస్ అండి. సో ఇందాక కూడా చెప్పాను కదా మీ నేమ్ స్పేస్ కూడా గుర్తుండాలని. ఎందుకంటే ఈ నేమ్ స్పేస్ ఫాలోడ్ అవే ప్రాజెక్ట్ నేమ్ అండ్ హైఫెన్ వెర్షన్. సో అప్లికేషన్ వెర్షన్ /index.html. సో ఈ స్ట్రక్చర్ని ద్వారా మనం ఇక్కడ మన క్లౌడ్ ఫౌండర్ ఓన్లీ ఈ పేరెంట్ హోస్టే ఉంటుంది. సో రిమైనింగ్ యూఆర్ఎల్ మనం ఈ విధంగా ఫామ్ చేస్తాం. లైక్ ఇట్ విల్ బి యూఐ ఈజ్ అవర్ నేమ్ స్పేస్ అండ్ అప్లికేషన్ నేమ్, అప్లికేషన్ వెర్షన్ /index.html. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎలా ఈజీగా క్విక్గా ఐడెంటిఫై చేస్తామంటే మనం అప్లికేషన్లో manifest.js వెళ్ళినప్పుడు సేమ్ ఇక్కడ కూడా. సో ఐడి వచ్చేసరికి మీరు ఐడి దగ్గర మనకి నేమ్ స్పేస్ .fiori మాడ్యూల్ ఉంటుంది. ఇక్కడ డాట్ రిమూవ్ చేసి మీరు రన్ చేసేటప్పుడు UI.fiori మాడ్యూల్ అని కాపీ చేస్తే సరిపోతుంది. సో ఇన్ కేస్ మీరు నేమ్ స్పేస్ ఇవ్వకపోతే ఇట్ విల్ బి జస్ట్ Fiori మాడ్యూల్. బట్ ఇఫ్ నేమ్ స్పేస్ మనం డిఫైన్ చేస్తే ఇట్ షుడ్ బి ఫాలోడ్ బై నేమ్ స్పేస్ అండ్ అప్లికేషన్ వెర్షన్ మీకు ఇక్కడ ఐడెంటిఫై అవుతుందండి. సో మేనిఫెస్ట్ ఫైల్ సో వెర్షన్ 1.00. సో ఈ కేసులో మీరు చూసారా UI/Fiori మాడ్యూల్ అప్లికేషన్ నేమ్ వెర్షన్ /index.html. సో ఈ స్ట్రక్చర్ ద్వారా మీరు ఇది లోకల్. సో ఈ స్ట్రక్చర్ ద్వారా మీరు రన్ చేయొచ్చు. క్లియర్ అండి. సో ఇది మీరు డిప్లాయ్ చేసిన అప్లికేషన్ యూ కెన్ రెడీ టు కన్జ్యూమ్ దిస్. బట్ స్టిల్ ఇక్కడ కూడా మనం లాంచ్ ప్యాడ్ అనేది ఇంకా క్రియేట్ చేయలేదు. సో లాంచ్ ప్యాడ్ క్రియేట్ చేయడానికి కూడా దేర్ ఆర్ సర్టెన్ స్టెప్స్ అండి. సో వీ హ్యావ్ టు ఒకటి డైరెక్ట్గా వెబ్ ఐడి నుంచి కూడా చేయొచ్చు. ఇక్కడ మీరు చూసారంటే SAP Fiori లాంచ్ ప్యాడ్ సైట్ మాడ్యూల్ అని ఉన్నది కదా. సో లాంచ్ ప్యాడ్ సైట్ మాడ్యూల్ సెలెక్ట్ చేసి మనం Fiori లాంచ్ ప్యాడ్ we'll use the same name. సో Fiori apps అని ఇచ్చాను నేను. ఇది అప్లికేషన్ డిప్లాయ్ చేసామండి. మనం ఇప్పుడు లాంచ్ ప్యాడ్ యాక్చువల్గా జస్ట్ చూస్తాము.
సో ఇది either మనం ఇక్కడ నుంచి చూడొచ్చు, లేదా వీ కెన్ హ్యావ్ మీరు ట్రయల్ అకౌంట్కి వెళ్తే విల్ హ్యావ్ ఆప్షన్స్ హియర్. సబ్స్క్రిప్షన్స్కి వెళ్ళాలండి. సో జస్ట్ లైక్ వెబ్ ఐడి మనకి ఇక్కడ లాంచ్ ప్యాడ్ సర్వీస్ కూడా ఉంటుంది. సో పోర్టల్ ఇక్కడ మీరు చూసినట్టు పోర్టల్ అని ఉంది కదా, సో ఇది మనం యాక్టివేట్ చేసుకుంటే మనకి జియో విజార్డ్ వస్తుందండి. సో ఈదర్ ఇలా అయినా చేయొచ్చు, లేదా అలాగైనా కస్టమైజ్. దీన్ని సబ్స్క్రైబ్ అని చేసుకుంటే సో ఇక్కడ మనం ఏంటంటే బిల్డ్ ప్రాసెస్ మనం చేసాము. ఫస్ట్ ఎంటీఏ బిల్డ్ అనేది చేసాము. తర్వాత మనం ఏంటంటే వి డిప్లాయిడ్ అండ్ ఎస్సిపిలోంచి మన అప్లికేషన్ యూఆర్ఎల్ సో ఐడెంటిఫైడ్ క్లౌడ్ ఫౌండర్ యూఆర్ఎల్. సో ఇది ఏంటంటే లోకల్ సిస్టంలో నుంచి యాక్సెస్ చేయకుండా ఎనీబడి కెన్ యాక్సెస్ యూజింగ్ యూఆర్ఎల్. సో అది డిఫరెన్స్. సో డిప్లాయ్ చేసింది ఏంటంటే ఎనీబడి ఫ్రమ్ రిమోట్ హోల్ ఇంటర్నెట్కి వీఆర్ లైక్ allowing users to start accessing it provided they have this cloud foundry account. సో ఈ డిప్లాయ్ చేసిన అప్లికేషన్కి ఏంటంటే మనం యూఆర్ఎల్ ఫార్మేషన్ ద్వారా we identify that it should have namespace followed by మన project name followed by hyphen app version /index.html. ఈ స్ట్రక్చర్ మనం డిప్లాయ్ చేస్తూ చూసాము. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే మనం లాంచ్ ప్యాడ్. సో సేమ్ స్టెప్స్ అండి. అబోవ్ కూడా చేసేది ఏంటంటే బిల్డ్ చేసిన తర్వాత ఈ స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మన లాంచ్ ప్యాడ్ అనేది లాస్ట్లో చేస్తున్నాం. సో లాంచ్ ప్యాడ్ ఏంటంటే either we can do it from our launch pad instance or web id. సో వెబ్ ఐడి నుంచి అయినా చేయొచ్చు డైరెక్ట్గా, ఆర్ యూజింగ్ విజార్డ్ సర్వీస్ ఎస్సిపి. సో ఫైనల్గా అల్టిమేట్గా ఏంటంటే ఇండివిజువల్గా మనం యూఆర్ఎల్ ఉంటే మనం యాక్సెస్ చేయగలుగుతున్నాం అప్లికేషన్. బట్ విల్ సీ ఫ్రమ్ ఏ లాంచ్ ప్యాడ్. సో లాంచ్ ప్యాడ్ నుంచి ఎలా యాక్సెస్ చేస్తాం, సో అది మనం చూస్తాం. విల్ సెలెక్ట్ గో టు అప్లికేషన్. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. ఇవన్నిటికి యాక్టివిటీగా అంటే సమ్ టైమ్ ఇట్ విల్ టేక్. బట్ ఓకే ఇక్కడ పోర్టల్ సర్వీస్ ఓకే ట్రయల్ అకౌంట్ సర్వీస్ ప్రొవైడ్ చేయట్లేదు. ఓకే సో పోర్టల్ సర్వీస్ ముందు యాక్సెస్ ఉండేదండి. మేబీ దే ఆర్ రిస్ట్రిక్టింగ్ నౌ. ట్రై సమ్ అదర్ సర్వీస్. ఓకే ఇంకోటి మనకి లాంచ్ ప్యాడ్ అని ఉన్నదండి. సో ట్రై టు యూస్ దిస్. నో. సో మనకి 2 సర్వీసెస్ ఉంటాయి జనరల్గా, లాంచ్ ప్యాడ్ అండ్ పోర్టల్ అండి. పోర్టల్ అనేది ఏంటంటే మన డెడికేటెడ్ వెబ్సైట్లో వస్తుంది. వేరేస్ లాంచ్ ప్యాడ్ అనేది సేమ్ ఎస్ఏపి అదర్ యాప్స్తో పాటు మనకు బండిల్ అయి ఉంటుంది. సో ఈ సర్వీసెస్కి యాక్చువల్గా ట్రయల్లో మనకి దే ఆర్ నాట్ ప్రొవైడింగ్ యాక్సెస్. నేను ఒక ఇందులో ఈ సెషన్ది ఐ రికార్డ్ వన్ వీడియో అండ్ ఐ జస్ట్ షేర్ ఇట్ అండి. సో ఇది ఏంటంటే ఈ ఎక్సైజ్కి ఏంటంటే దీనికి వీ నీడ్ ఏ పెయిడ్ అకౌంట్. సో టు డిప్లాయ్ ఇంటూ క్లౌడ్, బికాస్ క్లౌడ్ ఏదంటే ట్రయల్ అకౌంట్ దే ఆర్ గివింగ్ లిమిటెడ్ ఫంక్షనాలిటీ, ఓన్లీ దే ఆర్ డైరెక్ట్గా మనం యూజ్ చేయడానికి ఇస్తారు కానీ బట్ ఎండ్ అవుట్పుట్ విల్ నాట్ బి మచ్ డిఫరెన్స్. సో విల్ హ్యావ్ అన్ లాంచ్ ప్యాడ్ వేర్ డైరెక్ట్గా మనకి ట్రయల్స్ ఉంటుంది. ఈ కేసులో ఏంటంటే దే ఆర్ గివింగ్ ఇండివిజువల్ అప్లికేషన్ యాక్సెస్ మాత్రమే. ఇలా క్లౌడ్లో డిప్లాయ్ చేసింది మీరు ఎంటీఏ చూసారంటే ఇది క్లౌడ్ ఫౌండర్ యాప్స్, సిఎఫ్ యాప్స్. సో ఈ యాప్ యూఆర్ఎల్స్ మనం ఇండివిజువల్గా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ కేసులో కావాలంటే మనం మన ఓన్ లాంచ్ ప్యాడ్ అప్లికేషన్ క్రియేట్ చేసుకొని అందులో టైల్స్ కింద మనం క్రియేట్ చేసుకొని ఇంటిగ్రేట్ చేయొచ్చు. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. సో క్లౌడ్ డిప్లాయ్మెంట్ దిస్ నెక్స్ట్ పార్ట్ ఏదైతే పోర్టల్ పార్ట్ ఏదైతే ఉందో అది ఐ షో సమ్ ఐ రికార్డ్ ఏ వీడియో అండ్ సెషన్ అండ్ ఐ జస్ట్ షో దట్. ఎందుకంటే ఇక్కడ
I do not have access for trial account. సో ఈ పార్ట్ క్లియర్గా అర్థమైందండి, క్లౌడ్ పార్ట్. యా అర్థమైందండి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్టెప్స్ అయితే ఇక్కడ చాలా సింపుల్ స్టెప్స్ ఉంటాయండి. సో ఈ అప్లికేషన్ నావిగేట్ చేసిన తర్వాత మీరు మన ఏదైతే యాప్ ఉందో అది డ్రాప్ డౌన్ లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డ్రాప్ డౌన్ లో సెలెక్ట్ చేసుకొని మన అప్లికేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఇట్ విల్ టేక్ యూ త్రూ ఇలా యూఆర్ఎల్ అనేది జనరేట్ అవుతుంది, ఈ లాంచ్ ప్యాడ్ అనేది వస్తుంది. సో అదొక్కటే స్టెప్ అందులో మిస్ అయింది. సో అదొక్క స్టెప్ ఇఫ్ యూ హ్యావ్ యాక్సెస్ వీ వుడ్ హావ్ సీన్ దిస్ నెక్స్ట్ స్టెప్ అంతే. సో ఆన్ ప్రిమైస్ పార్ట్ ఐ జస్ట్ కంటిన్యూ. సో ఆన్ ప్రిమైస్ దగ్గర ఏంటంటే, సో ఐ జస్ట్ టేక్ వన్ ఈ సిస్టంలో ఆన్ ప్రిమైస్ లో ఇప్పుడు డిప్లాయ్మెంట్ చూపిస్తాను. సో ఐ టేక్ సో ఇది సమ్ ఇన్స్టెన్స్, ఇది నేను ఫర్ వన్ ఆఫ్ ద క్లయింట్ యూస్ చేసే అప్లికేషన్. సో ఇక్కడ సిమిలర్ గా నేనంటే ఒక మన జీ ఫ్యూరీ యాప్స్ అయితే అలాగే క్రియేట్ చేస్తాం, నేను ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాను. సో ఇక్కడ నేను సమ్ అప్లికేషన్స్ నేను ఇక్కడ డిప్లాయ్ చేశాను. సో వన్ ఎగ్జాంపుల్, సేమ్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ నేను ఫస్ట్ డిఫైన్ చేసేటప్పుడు మీకు ఆ యూఐ లుక్ అండ్ ఫీల్ మాత్రం, బట్ బోత్ ఆర్ ద సేమ్ అండి. సో నేమ్ డిఫైన్ చేసాము, అప్లికేషన్ టైప్ యూఆర్ఎల్ ఇచ్చాము. ఇక్కడ మీరు చూస్తారంటే అప్లికేషన్ నేమ్కి ఈ SACF నోడ్లో పాత్ ఏదైతే ఉందో, సో మనం యాక్టివేట్ చేయాల్సిన అప్లికేషన్ పాత్ ఉంటుంది కదా, సో ఆ నేమ్ ప్రిఫిక్స్ ఇక్కడ SAP BC UFI SAP అని, ఇది మన అప్లికేషన్ నేమ్ అండి. సో ఈ కేసులో మన అప్లికేషన్ నేమ్ ఫ్యూరీ మాడ్యూల్ అవుతుంది. సో మన కేసులో ఇది ఫ్యూరీ మాడ్యూల్ అవుతుంది. సో UI ఫ్యూరీ మాడ్యూల్, ఇది మన అప్లికేషన్ నేమ్ అవుతుంది. ఈ నేమ్ డిఫైన్ చేసిన తర్వాత సిస్టమ్ అలియాస్ ఏమీ సెలెక్ట్ చేయకపోతే ఇట్ విల్ టేక్ యాజ్ లోకల్ సిస్టమ్ అలియాస్. అండ్ ఇక్కడ సేమ్ అప్లికేషన్ నేమే ఇవ్వచ్చు, లేదా అప్లికేషన్ నేమ్ స్లాష్ అప్లికేషన్ అలియాస్ అని అలా డిఫైన్ చేస్తాం. అండ్ SAP UI.component అని ఇచ్చి, సో ఇక్కడ నేను అక్కడ ఫోల్డర్ స్ట్రక్చర్ ఈ విధంగా ఇచ్చాను. సో మన కేసులో మన కాంపోనెంట్లో ఏదైతే చూపిస్తుందో ఈ ప్రిఫిక్స్, కాంపోనెంట్ వదిలేసి ఈ ప్రిఫిక్స్ సర్టెన్ టైం మనం ప్యాకేజ్ అని క్రియేట్ చేసుకుంటే ఆ ప్యాకేజ్ ఇన్ఫర్మేషన్. క్లియర్ కదండి? క్లియర్. ఇక్కడ సర్టెన్ టైమ్స్ అండి, ఇక్కడ మనం ఇండెక్స్ లోని ఇక్కడ ప్రిఫిక్స్ కూడా యాడ్ చేస్తామండి. సో ఇక్కడ మీరు చూసారంటే రిసోర్స్ రూట్స్, సో ఇక్కడ మీరు ప్యాకేజ్ కానీ ఏమైనా క్రియేట్ చేస్తారనుకోండి, సో ఈ ప్యాకేజ్ ఇన్ఫర్మేషన్ కాంపోనెంట్ లో చూపిస్తుంది. సో ఆల్వేస్ ఎవ్రీవేర్ ఈ మన డిప్లాయ్ చేసే పార్ట్ మీరు కాంపోనెంట్ లో చెక్ చేస్తే ఈ ఫైల్ కి ప్రిఫిక్స్ ఏదైతే ఉందో ఆ ప్రిఫిక్స్ మొత్తం కూడా మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రాజెక్ట్ స్ట్రక్చర్ యూనిక్ గా ఐడెంటిఫై చేయాలంటే వాటికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి. నేను ఇక్కడ ఏంటంటే ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఇలా SAP.HCL.UX అని ఇచ్చి తర్వాత అప్లికేషన్ నేమ్ ఇచ్చాను. సో ఈ ప్రిఫిక్స్ అన్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఈ స్టెప్ వరకు మనం చూసాము. సో ఫర్ ఈ ఎగ్జాంపుల్ కేసులో నేను సేమ్ థింగ్ మళ్ళీ రిపీట్ చేసి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి సిమాంటిక్ ఆబ్జెక్ట్స్. సిమాంటిక్ ఆబ్జెక్ట్స్కి వెళ్ళడానికి ట్రాన్సాక్షన్ /UI to SEM ఆబ్జెక్ట్స్ లో ఇదే టీ కోడ్ అండి. సో ఈ టీ కోడ్ యూస్ చేస్తున్నాను. సో వన్స్ ఐఎమ్ హియర్ యూ కెన్ సెలెక్ట్ ఎడిట్. సో ఐ క్రియేట్ న్యూ ఎంట్రీ. సో న్యూ ఎంట్రీ వచ్చేసరికి మనం మన జనరల్ ప్రిఫర్డ్ మెథడ్ ఏంటంటే మన అప్లికేషన్ నేమే ఇవ్వచ్చు. జీ ఫ్యూరీ మాడ్యూల్ అని, మీరు జీ ఫ్యూరీ మాడ్యూల్ ఫర్ అండర్స్టాండింగ్ SEM OB S ఆబ్జెక్ట్ అని పెట్టచ్చు, లేదా SEM అని పెట్టచ్చు. సో నేను సేమ్ అప్లికేషన్ నేమ్ ఇస్తాను, SEM SEM అని పెడుతున్నాను. సో సేమ్ థింగ్ ఐ విల్ గివ్ ఎ సిమాంటిక్ ఆబ్జెక్ట్ నేమ్. సో సిమాంటిక్ ఆబ్జెక్ట్ నేమ్ మనకి ఇట్ విల్ బి యాజ్ దిస్ నేమ్. సో వాట్ ఆర్ నేమ్ మీరు ఇక్కడ ఇస్తున్నారో సేమ్ నేమ్ వస్తుంది. నేను ఇప్పుడు ఈ విధంగా ఇచ్చాను అనుకోండి, ఇలా వస్తుంది. సో ఈ పార్ట్ మనం సిమాంటిక్ ఆబ్జెక్ట్ అంటాము, ఆ పార్ట్ని మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం. సో ఇఫ్ ఇట్ మోర్ మీనింగ్ఫుల్ ఇవ్వాలనుకుంటే వీ కెన్ జస్ట్ సే సో జీ మై యాప్ అని. సో అక్కడ నేమ్ వచ్చేసరికి నేను జీ సి ఫ్యూరీ మాడ్యూల్ అని ఇవ్వచ్చు ఆబ్జెక్ట్ నేమ్. అండ్ సేమ్ థింగ్ సిమాంటిక్ డిస్క్రిప్షన్ కూడా మీరు ఇవ్వచ్చు. సో ఇలా మనం సేవ్ చేస్తే సరిపోతుందండి. సో వన్స్ వీ సేవ్ దిస్, సో ఇట్ విల్ ఆస్క్ ఫర్ లోకల్లో అయితే మనకి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో ఇదంతా ఏంటంటే
ఇలా ట్రాన్స్పోర్ట్స్ ఏమైనా క్రియేట్ చేసిన ట్రాన్స్పోర్ట్స్ ఇలా వస్తాయి. సో ఆ ట్రాన్స్పోర్ట్ మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ట్రాన్స్పోర్ట్స్ ది SC09లో మనం ఒక ట్రాన్స్పోర్ట్ సెలెక్ట్ చేస్తాము. సో ఎనీ చేంజ్ మనం మీరు క్లౌడ్లో మనం చూసామంటే జస్ట్ డ్రాప్ డౌన్ మనం డెవ్ ఆర్ క్వాలిటీ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా వేరే ఎన్విరాన్మెంట్ డిప్లాయ్ చేయగలుగుతున్నాం. బట్ ఆన్ ప్రిమైస్లో అలా కాదు. సో ప్రతిదానికి కూడా ఇదర్ మనం ప్రీవియస్లో ఆల్రెడీ చూపించాను. సో వర్క్ బెంచ్ అండ్ కస్టమైజింగ్ బోత్ రిక్వెస్ట్ ఇలాంటి చేంజెస్కి సిమెంటిక్ ఆబ్జెక్ట్స్కి అయితే వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అండి. ఈ లాంచ్ ప్యాడ్ ఇన్స్టెన్స్ కూడా మనం కస్టమైజింగ్ రిక్వెస్ట్ యూస్ చేస్తాం. సో ఎనీ చేంజెస్ ఇన్ కాన్ఫిగరేషన్ కస్టమైజింగ్. సో ఈ కేసులో ఇట్ విల్ బి వర్క్ బెంచ్. సో ఆ రిక్వెస్ట్ లో ప్రతిదీ, సో ఈవెన్ ఇంకా లాంచ్ ప్యాడ్ చేసినప్పుడు కూడా మనం సేవ్ చేసినప్పుడు ఇలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ఎ ట్రాన్స్పోర్ట్. సో ఈ కేసులో ఐఎమ్ జస్ట్ నాట్ సెలెక్టింగ్ దిస్. సో సెలెక్ట్ చేసి ఓకే చేస్తే మీకు ట్రాన్స్పోర్ట్కి అసైన్ అవుతుంది. ఓకే, సో ఈ స్టెప్ చేసిన తర్వాత విల్ హ్యావ్ వన్ సిమెంటిక్ ఆబ్జెక్ట్ యాజ్ వెల్. ఓకే, జస్ట్ సో ఇక్కడ ఈ 2 స్టెప్స్ అయిన తర్వాత మనం రావాల్సిన స్టెప్ ఏంటంటే టు లాంచ్ ప్యాడ్ డిజైనర్. సో లాంచ్ ప్యాడ్ డిజైనర్ కి లాగిన్ అవ్వాలి. సో వీ హ్యావ్ నా ఒక లాంచ్ ప్యాడ్ రోల్ ఉన్నది అండ్ సిమెంటిక్ ఆబ్జెక్ట్ ఉన్నది, రైట్. సో ఇప్పుడు క్యాటలాగ్స్ అండ్ గ్రూప్స్ క్రియేట్ చేసే స్టెప్ వస్తుంది. సో జనరల్గా ఇవి బుక్ మార్క్ చేసుకుంటే మనకు సరిపోతుంది. సో వీ హ్యావ్ ఫ్రీక్వెంట్లీ యూజింగ్ యూఆర్ఎల్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేస్తాము. యాక్చువల్లీ ఇవన్నీ లైవ్ ప్రాక్టీస్ చేయడానికి ఇట్ విల్ బి ఆల్వేస్ టఫ్ అండి. సో SAP ప్రాబ్లం ఏంటంటే నన్ ఆఫ్ దీస్ ఆర్ ఫుల్ ఫ్లెజ్డ్ ఫంక్షనాలిటీ టెస్ట్ చేయాలంటే మనకి లైసెన్స్ ఉండాలని ఇట్ ఈస్ నాట్ అఫోర్డబుల్ అండ్ ఫీజిబుల్. సో ఐఎమ్ జస్ట్ యూజింగ్ నేను వర్క్ చేసే ప్రాజెక్ట్ దగ్గర ఉండేవి ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తాను. సో దట్ రియల్ కస్టమర్లో సినారియోలో ఉన్నా కూడా మీరు సేమ్ స్టెప్స్ ఉంటాయనేది. సో ఫర్ అండర్స్టాండింగ్, బెటర్ అండర్స్టాండింగ్. ఓకే. ఇవన్నీ అంటే ఒకసారి ట్రై చేసేయాలండి. ఈ స్టెప్స్ ఒకసారి ట్రై చేస్తేనంటే మనకి అంటే ఫెమిలియారిటీ వచ్చేస్తుంది. దీస్ ఆర్ లైక్ నాట్ ఎనీ దీస్ ఆర్ లైక్ ప్రాసెస్ ఓరియంటెడ్. సో స్పెసిఫిక్గా అనే ఉంటుంది. సో 1 or 2 టైమ్స్ మనం డిప్లాయ్ చేస్తుంటే ఈ స్టెప్స్ అన్ని కూడా క్లియర్గా ఫెమిలియరైజ్ అయిపోతాం. రియల్ టైంలో చేస్తేనే కొంచెం అవునా తెలుస్తుంది వాట్ ఇస్ వాట్. దీనికి అంటే ఇలా ఎన్విరాన్మెంట్ మీకు కావాలంటే ఇప్పుడు ఈ ES5 డెమో సిస్టమ్ ఉంది కానీ సిమిలర్గా మనకు కావాలంటే, కాకపోతే మన కాన్ఫిగరేషన్ మినిమం 8 GB ర్యామ్ ఏదో ఉండాలి. ఇక్కడ కావాలంటే మనకు సిస్టమ్ అయితే ఉన్నదండి. సో ఈ అబాప్ మీరు టూల్స్ దగ్గరికి వెళ్తే ఈ tools.hana.com దగ్గర అబాప్ సెక్షన్కి వెళ్తే మనకి ఇక్కడ నెట్వీవర్ డెవలపర్ ఎడిషన్ ఉన్నదండి. లైక్ ఎలాగైతే ఇప్పుడు క్లౌడ్ ప్లాట్ఫామ్ ట్రయల్ ఎడిషన్ ఉన్నదో ఈ GUI కూడా ట్రయల్ ఎడిషన్ ఉన్నది. సో ఇది 7.52 వెర్షన్ ఇస్తారు. నేను ఎగ్జాంపుల్లో నేను సిస్టమ్ సర్వీస్ చూసిన 7.53 చూసాను కదా. సో వీళ్ళు 5.2 ఇస్తున్నారు. బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ బ్యాడ్. అంటే ఇక్కడ ట్రయల్స్ అండ్ డెవలపర్ ఎడిషన్స్ దగ్గరికి వెళ్ళి డౌన్లోడ్ చేయాలి. ఇట్ విల్ బి అరౌండ్ 800 MB అండి ఫైల్. అండ్ బట్ ఐ థింక్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ చూసుకోవాలి మీరు బిఫోర్ డౌన్లోడింగ్ అండ్ ఇన్స్టాలింగ్. సో జనరల్గా అయితే ఏంటంటే GUIకి హై రిసోర్సెస్ అవసరం ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ టు ట్రై అవుట్ అంటే ఈ ఎక్సైజ్ అనేది ట్రై చేయాలనుకుంటే ఇందులో చేయొచ్చు. ప్రాబ్లమ్ అది చెప్పాను కదండి, రియల్ టైం ప్రాక్టీస్ చేయాలంటే మనకి ఇవన్నీ ఒకసారైనా ఉండాలి. బట్ అవుట్ సైడ్ SAP డజంట్ గివ్ అండి. దిస్ ఇస్ లైక్ పెయిడ్ లైసెన్స్ ఉంటేనే మనం యూస్ చేయొచ్చు. బట్ ఇఫ్ యూ హ్యావ్ 8 GB ర్యామ్ అండ్ మినిమం ఇక్కడ డీటెయిల్స్ రిక్వైర్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సో మీరు ఇక్కడ ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఈ బ్లాగ్ మెన్షన్ చేస్తున్నారు. సో ఇన్స్టాలేషన్ అండ్ రిక్వైర్మెంట్, సో బేసిక్ డీటెయిల్స్ ఉంటుంది. సో ఇట్స్ ఏ విజార్డ్ ఓన్లీ.
ఓకే. సో ఇఫ్ మీకు సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ ట్రై దిస్ ఆప్షన్. సో టు ఇన్స్టాల్ యువర్ ఓన్ ఎస్ఏపి. లేదా సర్వర్ తీసుకుంటే బెస్ట్ అండి? సర్వర్ అయినా మీరు తీసుకొచ్చండి, అలాగైనా ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇవేంటంటే సర్టెన్ థింగ్స్ మీరు కొన్ని సర్వర్స్ మినిమం వెర్షన్స్ లేకపోతే సర్టెన్ యాక్సెస్ సేమ్ లిమిటేషన్స్. సో మీరు ఆల్రెడీ లిమిటేషన్స్ మనం చూసాం కదా. సో బేస్డ్ ఆన్ యాక్సెస్, సో ఈ బేసిక్ యాక్టివిటీస్ అయితే సరిపోతుంది, ఇందులో ఎవ్రీథింగ్ ఉంటుంది. యాహ్! అంటే సో యాక్చువల్లీ ప్లానింగ్ టు బై న్యూ ల్యాప్‌టాప్. సో వన్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఓకే. ఓకే. వి కెన్ డూ దిస్. అంటే నాకు నా ల్యాప్‌టాప్‌లో ఇవి డౌన్‌లోడ్స్ ఏమి పర్మిషన్స్ లేవన్నమాట అండి. ఫైన్. అందుకేనండి ఎస్ఏపి క్లౌడ్ ప్లాట్ఫామ్ ట్రయల్లో యాక్చువల్గా మాక్సిమం డెవలప్మెంట్ రిలేటెడ్ వర్క్ అంతా కూడా ఉంటుంది. ఇవేంటంటే మన సినారియోస్ కొన్ని బియాండ్ ఎండ్ టు ఎండ్ సినారియోస్ కూడా, లైక్ ఇవన్నీ టాస్క్ మనమే చేస్తామని ఉండదు. ఒక సర్టెన్ ఆర్గనైజేషన్స్లో ఏంటంటే ఇవన్నీ సమ్ అదర్ టీమ్ చూస్తారు. బట్ వీ షుడ్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. మనం డెవలప్ యెస్. చేసింది వదిలేసామని అంటే ఎండ్ టు ఎండ్ అసలు హౌ ఇన్ క్లౌడ్లో అయితే ఎలా డిప్లాయ్ అవుతుంది, సో ఆన్ ప్రిమస్లో అయితే ఎలా డిప్లాయ్ అవుతుంది. ఇన్ కేస్ మనమే ఎండ్ టు ఎండ్ ఇప్పుడు ఫియరీ మీరు ఓన్ చేశారు, సో లైక్ యాజ్ అ కస్టమర్ దే మేడ్ యూ లైక్ ఫియరీ ఎనీథింగ్ అయినా ఉంటే మీరు టేకప్ చేయండి, యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్పి మీకు ఇచ్చారు. సో యూ షుడ్ బి ఏబుల్ టు హ్యాండిల్ ఇట్. సో బీట్ ప్రొడక్షన్ రిలీజ్ అవనియండి, లేదా లైక్ మీకు క్లౌడ్ డిప్లాయ్మెంట్, ఆన్ ప్రెమిస్ డిప్లాయ్మెంట్, వేరియస్ అడ్మిన్ టాస్క్ అన్ని కూడా మీకు తెలుస్తుంది. సో ఈ ఫియరీ అడ్మినిస్ట్రేట్ అనేది ఎక్స్క్లూసివ్లీ డెవలపర్స్ కానీ కాదు. ఇట్స్ ఇన్వాల్వ్స్ మీరు ఓన్లీ నాన్ టెక్నికల్ జాబ్స్ ప్రిఫర్ చేయాలనుకున్నా కూడా ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ బేసిస్ యాక్టివిటీ వీళ్ళు చేసే వాళ్ళు ఫియరీ యాప్స్ ఏరియా కూడా యూజ్ అవుతుంది. లైక్ ఇట్స్ లైక్ టెక్నికల్ యాజ్ వెల్ యాజ్ నాన్ టెక్నికల్. సో ఆ ఓకే. పాయింట్ ఆఫ్ మీకు ఎక్కడ కోడింగ్ వైజ్ గా ఏముండదు. దే ఆర్ లైక్ మోర్ ఆర్ ప్రాసెస్ ఓరియంటెడ్. ఓకే. సో ఇది సో ప్రీవియస్లీ మనం స్టాండర్డ్ యాప్స్ కి చూసాము. సో ఈ కేసులో అంటే నేను సో వన్స్ మనం అక్కడ స్టెప్ సిమెంట్గా అప్డేట్ చేసాం కదండి. సో చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకొని మనం స్టాండర్డ్ అని చెప్పి, నేను ఇక్కడ ఈ కేసులో నేమ్ ఏంటంటే ZPLM రాడార్ క్యాట్ అని ఇచ్చాను. సో ZPLM ఇలా మీరు ఎనీ ప్రాజెక్ట్ ఇలా క్రియేట్ చేసి ఒక సమ్ టైటిల్ ఇక్కడ ఈ కేసులో, సో ఈ విధంగా నేను క్రియేట్ చేసి సేవ్ చేస్తే నాకు ఇలా స్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. ఓకే. సో క్రియేటింగ్ క్యాటలాగ్. సో ఇవన్నీ చేంజెస్. సో ఎవ్రీథింగ్ మనం ఆన్ ప్రిమైస్ లో చేసే ప్రతిసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ యాక్టివిటీ లైక్ ఎనీ చేంజెస్ మనం చేసి ఒక ట్రాన్స్పోర్ట్ కి మనం ఆల్వేస్ వీ హ్యావ్ టు అసైన్ ఇట్. ఎందుకంటే మనం డెవలప్ చేంజెస్ క్వాలిటీకి మూవ్ చేయాలి అని అంటే దట్ ఈస్ మ్యాండేటరీ. సో ఎవ్రీథింగ్ లైక్ నేను ఇప్పుడు లాంచ్ ప్యాడ్ రోల్ క్రియేట్ చేసిన అట్ ద ఎండ్ ఐ హ్యావ్ టు డూ సేవ్ చేసినప్పుడు ఇట్ విల్ ప్రాంప్ట్ ఫర్ ట్రాన్స్పోర్ట్. అండ్ వెన్ ఆర్ లాంచ్ ప్యాడ్ కూడా చేసేటప్పుడు వెన్ ఐ క్లిక్ ఆన్ సెట్టింగ్స్ హియర్, ఇక్కడ కస్టమైజ్ రిక్వెస్ట్ ఇలా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది, డ్రాప్ డౌన్ వస్తుంది. సో ఈ స్టెప్ అనేది మ్యాండేటరీ అండి. లేదంటే ఏంటంటే క్వాలిటీకి మూవ్ చేసేటప్పుడు ప్రాపర్గా మూవ్ అవ్వవు. మనం ఏవైతే కాన్ఫిగరేషన్ చేస్తావో ఇట్ విల్ బి మిస్డ్ ఇన్ బిట్వీన్ అనమాట. సో ఎనీ చేంజెస్ చేసినవి అట్ ద ఎండ్ జస్ట్ లైక్ వర్క్ మనం సేవ్ చేసుకుంటాం కదా, ఇందులో కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్ని కూడా మనం సేవ్ చేస్తాం ఒక ట్రాన్స్పోర్ట్ ఇచ్చి. సో అది సో ఆ సెలెక్ట్ చేసిన తర్వాత ఐ హ్యావ్ టు సెలెక్ట్ దట్ డ్రాప్ డౌన్ అండ్ I'll select this option అండి. సో I'll select plus. సో డైనమిక్ టైల్, న్యూ స్టైల్, స్టాటిక్ టైల్ 3 ఆప్షన్స్ వస్తాయి. సో స్టాటిక్ టైల్ అంటే ఓన్లీ అవర్ అప్లికేషన్. సో దాని మీద టైల్ మీద సర్టెన్ కౌంట్ అది చూపిస్తున్నాం కదా. సో అలాంటి కౌంట్ ఏమైనా చూపించాలంటే మనం డైనమిక్ టైల్ సెలెక్ట్ చేయాలి. ఇన్ కేస్ స్టాటిక్ టైల్ సెలెక్ట్ చేస్తే ఈ విధంగా వస్తుందండి. సో ఓన్లీ ఇట్ ఓకే. విల్ హ్యావ్ అన్ ఐకాన్ విత్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఉండదు అనమాట. సో అది డిఫరెన్స్. న్యూ స్టైల్ అనేది జనరల్ గా మనం సమ్ రెగ్యులర్ న్యూస్ అప్డేట్స్ అవి ఉంటాయి కదా. సో ఆటమ్ ఫీడ్ ఉంటుంది. సో అవి ఇది రిమూవ్ చేసేసారండి ఫియరీ 3.0 లేదు ఇది. ఐ ఓకే. థింక్ దీనికి సమ్ అదర్ ఫామ్ ఇచ్చారు. ఇది జస్ట్ లైక్ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్. ఇట్స్ నాట్ యాక్చువల్ అప్లికేషన్స్. మన మెయిల్ అలర్ట్స్ సమ్ స్క్రోలింగ్స్ ఉంటాయి కదా, అలాంటి స్క్రోలింగ్స్ అవి చూపించడానికి. ఓకే.
ఓకే. సో ఐ జస్ట్ సెలెక్ట్. సో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో వన్స్ ఐ సెలెక్ట్ ఇట్ విల్ బి ఎవ్రీథింగ్ ఎంప్టీ అండి. సో ఐఎమ్ సెలెక్టింగ్ ఎగ్జిస్టింగ్ టైల్. సో ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది విండో. సో వీ హ్యావ్ టు డిఫైన్ వన్ నేమ్. సో ఇన్ దిస్ కేస్ ఐ విల్ డిఫైన్ వన్ నేమ్. ఇన్ కేస్ ఇది మై లాగిన్, మనం లాగిన్ అప్లికేషన్ మై లాగిన్. సో మీరు ఏ అప్లికేషన్ అయితే ఆ అప్లికేషన్ కింద ఇవి సబ్ టైటిల్ అన్ని ఆప్షనల్ అండి. సో ఇవన్నీ ఆప్షనల్. యూ కెన్ ఎన్ని సబ్ టైటిల్ ఏమైనా ఇవ్వాలనుకుంటే సబ్ టైటిల్ ఇవ్వచ్చు, జస్ట్ ఎడిషనల్. సో దానికి ఐకాన్, ఎనీ ఐకాన్ సెలెక్ట్ చేయాలంటే మీరు ఐకాన్ లైబ్రరీలో చూసారు కదండి ఆ బిజినెస్ సూట్. సో అవన్నీ ఈ ఐకాన్స్ అండి. సో టైల్కి యూస్ చేసే ఐకాన్స్ మీరు అందులో ఆ లిస్ట్లో సెర్చ్ చేయొచ్చు. మీరు లాస్ట్ టైం ఫియర్ ఐకాన్స్ కాకుండా బిజినెస్ సెలెక్ట్ చేస్తారు కదా, ఐకాన్స్ ఇవ్వండి. ఓకే. సో ఇక్కడ యూస్ చేస్తారు అవి. సో మీరు అందులో లిస్ట్లో సెర్చ్ చేసి మీరు స్పెసిఫిక్గా డైరెక్ట్గా ఐకాన్ ఇక్కడైనా మీరు ప్లేస్ చేయొచ్చు. సో ఇక్కడ లిస్ట్లో మీరు సర్చింగ్ టఫ్ అనుకుంటే ఇక్కడ అంత సెర్చ్ ఆప్షన్స్ అవి లేవు. సో అక్కడ సెర్చ్ చేసిన ఐకాన్ కూడా మనం డైరెక్ట్గా ఇక్కడ కాపీ పేస్ట్ చేయొచ్చు. అండ్ మీరు ఇప్పుడు నోటీస్ చేస్తే మనం క్రియేట్ చేసిన సెమాంటిక్ ఆబ్జెక్ట్ ఉంది కదండి. సో ఇక్కడ చెక్ బాక్స్ ఎలా ఉంటుంది, మీరు డైరెక్ట్గా యూఆర్ఎల్ కూడా ఇవ్వచ్చు. లైక్ మనం క్లౌడ్ ఫౌండర్ యూఆర్ఎల్ ఉంది కదండి. సో ఇది మనం క్లౌడ్ సిఎఫ్ యాప్స్ ద్వారా జనరేట్ చేస్తాం. ఈ యూఆర్ఎల్ కూడా మనం డైరెక్ట్గా కాపీ చేసి వీ కెన్ డైరెక్ట్లీ గివ్ టార్గెట్ యూఆర్ఎల్. సో ఈ కేసులో ఏంటంటే డైరెక్ట్ టార్గెట్ యూఆర్ఎల్ ఇస్తే టార్గెట్ యూఆర్ఎల్ ఓపెన్ అవుతుంది. ఇలా సేవ్ చేస్తే ఈ టైల్ ఆటోమేటిక్గా ఓపెన్ చేసేటప్పుడు మనకి ఈ క్లౌడ్ అప్లికేషన్ అనేది లాంచ్ అవుతుంది. సో దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ డిప్లాయింగ్. అనదర్ వే ఏంటంటే ఈ కేసులో ఏంటంటే సెమాంటిక్ ఆబ్జెక్ట్ అవి మాస్క్ అవ్వు. సో మనం ఆల్వేస్ బెస్ట్ ప్రాక్టీస్ ఎలా యూస్ చేస్తామంటే యూజింగ్ సెమాంటిక్ ఆబ్జెక్ట్. సో ఇలా సెలెక్ట్ ఈ చెక్ బాక్స్ చేయగానే సెమాంటిక్ ఆబ్జెక్ట్ వస్తుంది. సో టార్గెట్ యూఆర్ఎల్ ఎప్పుడు యూస్ చేస్తారు, సర్టెన్ టైల్స్ ఉన్నాయనుకోండి, మీరు మీ వెబ్సైట్ ఇంటర్నల్ కస్టమర్ వెబ్సైట్కి రీడైరెక్ట్ చేయాలనుకున్నా, అలాంటి టైల్స్ కూడా మనం డైరెక్ట్గా టార్గెట్ ఇచ్చి రీడైరెక్ట్ చేయొచ్చు. అంటే డే టు డే యాక్టివిటీస్కి మీరు ఎస్ఏపీ కాకుండా అవుట్ సైడ్ ఎనీ వెబ్ అప్లికేషన్ యూస్ చేస్తున్నారు అనుకోండి, లైక్ ఎనీ అప్లికేషన్ అది యూఆర్ఎల్ ఉంటే చాలు. సో ఆ యూఆర్ఎల్ ఉంటే మనం ఇక్కడ యూఆర్ఎల్ టార్గెట్ యూఆర్ఎల్ డిఫైన్ చేసి సేవ్ చేస్తే ఇట్ విల్ అపియర్ యాజ్ ఎ టైల్ ఆన్ అవర్ లాంచ్ ప్యాడ్. సో నాట్ ఓన్లీ యూఎఫ్ యాప్స్, ఎనీ వెబ్ అప్లికేషన్స్ మనం ఈ లాంచ్ ప్యాడ్లో మనం డిప్లాయ్ చేయొచ్చు యూజింగ్ టార్గెట్ యూఆర్ఎల్. క్లియర్ అండి? క్లియర్ అండి. సో ఇక్కడ మన కేసులో ఏంటంటే మనం ఆల్రెడీ ఒక సెమాంటిక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కదా. సో ఆ సెమాంటిక్ ఆబ్జెక్ట్ని విల్ ట్రై టు అసైన్. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేయగానే మన సెమాంటిక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కదా. సో ఈ కేసులో నేను ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు. సో ఎగ్జిస్టింగ్ అన్న ఆబ్జెక్ట్ అక్కడ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఉంది కదా. సో ఇది చూపిస్తాను నేను. సో సెమాంటిక్ ఆబ్జెక్ట్ ఇక్కడ స్క్రీన్కి వెళ్తే సో ఇక్కడ చూసారంటే సో ఇలా జీ రిలీజ్ స్పెక్. సో ఇలా సెమాంటిక్గా క్రియేట్ చేసిన ఎంట్రీసే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు చూసారంటే జీ రిలీజ్ స్పెక్. సో ఇక్కడ మనం ఇందాక క్రియేట్ చేసి నేను సేవ్ చేస్తే ఆ ఎంట్రీ అక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందుకే సెమాంటిక్ ఆబ్జెక్ట్ స్టెప్ క్రియేట్ చేసిన తర్వాత ఇలా మనం లాంచ్ ప్యాడ్కి వెళ్ళాలి. మీరు రివర్స్లో చేశారంటే మీకు ఈ వేరియబుల్స్ ఇవన్నీ కూడా అక్కడ డిఫైన్ అని కనిపించవు. సో ఇప్పుడు ఈ వేరియబుల్ ఇలా డిఫైన్ చేసిన వేరియబుల్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ యాక్షన్ చెప్పాను కదండి. సో మీరు డిఫరెన్షియేట్ చేసేటప్పుడు మనం డిఫరెంట్ యాక్షన్స్ ఇక్కడ ప్రీడిఫైన్డ్గా ఉంటుంది. సో ఎనీ ఆఫ్ ద యాక్షన్స్ మనం పిక్ చేసుకోవచ్చు. సో ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్, ఇట్స్ అప్రూవ్ అప్లికేషన్ ఏంటంటే సో ఇట్ ఈస్ జస్ట్ క్రియేటింగ్. సో లాగిన్ పేజ్ కనుక ఇట్ మేక్స్ మోర్ సెన్స్ టు హ్యావ్ క్రియేట్. సో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి, ఇట్ డజంట్ మ్యాటర్. సో ఈ రోల్స్ అన్ని కూడా మనము పిఎఫ్సిజీలో డిఫైన్ చేస్తాం. సో నేను క్రియేట్కి ఈ పర్టికులర్ యూజర్ అనేది మనం క్యాటలాగ్ రోల్ అసైన్ చేస్తే ఆ పర్టికులర్ రోల్ అసైన్ అవుతుంది. సో ఇలా యాడ్ చేస్తే సేవ్ చేస్తారు. సో ఆ డిఫరెన్స్ ఏంటంటే దీనికి ఎవ్రీ యూజర్కి మనకి ప్రొఫైల్ ఉంటుందండి. సో రోల్స్ కాన్సెప్ట్ అనేది అదొక బిగ్ సెషన్ అవుతుందండి. SU01 అని ఉంటుంది టీ కోడ్. సో SU01 టీ కోడ్ ఏం చేస్తుందంటే యూ కెన్ చెక్ వెదర్ యూ హ్యావ్ వాట్ టైప్ ఆఫ్ ఆథరైజేషన్ అనేది. సో ఆ పర్టికులర్ యూజర్కి మనం చెక్ చేయొచ్చు. సో ఇక్కడ డిస్ప్లే అని చెక్ చేస్తే విల్ హ్యావ్ ఇక్కడ రోల్ సెక్షన్ ఉంటుందండి. సో ఈ రోల్ సెక్షన్లో ఏంటంటే ఇలా సెవరల్ రోల్స్ ఉంటాయి.
సో ఇఫ్ ఐఎమ్ మేనేజర్, నాకు మేనేజర్ అనే రోల్ ఉంటేనే, సో ఈ సిమాంటిక్ ఆబ్జెక్ట్ పిఎఫ్సిజీలో ఏం చేస్తామంటే నెక్స్ట్ స్టెప్, ఎజ్యూమ్ హియర్ ఇంకా మనం ఈ స్టెప్ కంప్లీట్ చేయలేదు. ఎజ్యూమ్ దిస్ ఇస్ కంప్లీటెడ్ ఈ స్టెప్. వేరే యాజ్ ఆఫ్ నౌ మనం ఈ జస్ట్ క్రియేటెడ్ టైల్ క్రియేట్ చేసాం ఇన్ ఏ క్యాట్లో, బట్ గ్రూప్ ఇంకా క్రియేట్ చేయలేదు. బట్ వన్స్ ఇది అయిన తర్వాత పిఎఫ్సిజీలో ఏం చేస్తారంటే, సో మేనేజర్ అనే రోల్ కి ఈ పర్టికులర్ క్యాటలాగ్ అండ్ గ్రూప్ని అసైన్ చేస్తారు. సో ఆ క్యాటలాగ్ గ్రూప్ అసైన్ చేసిన తర్వాత స్పెసిఫిక్గా ఏం చేయాలంటే, వాళ్ళు ఈ సిమాంటిక్ ఆబ్జెక్ట్ మనం ఏదైతే షేర్ చేసామో మేనేజర్కి సిమాంటిక్ ఆబ్జెక్ట్ ఎప్రూవ్ అనేది అసైన్ చేస్తారు. అండ్ వేరే సిమిలర్లో ఎంప్లాయ్ అనే రోల్కి సేమ్ క్యాటలాగ్ అసైన్ చేస్తారు. సేమ్ గ్రూప్స్, మేబీ డిఫరెంట్ గ్రూప్స్ అనేవి చెప్పాం కదా. సో మేనేజర్కి సెట్ ఆఫ్ అప్లికేషన్స్ 100 యాప్స్ ఉన్నాయనుకోండి. సో మనం డిస్కస్ చేసినట్టు గ్రూప్లో మేనేజర్కి మేబీ 10 యాప్స్ యాక్సెస్ అయ్యి ఉండొచ్చు. సో ఎంప్లాయ్ కూడా అదే 100 క్యాటలాగ్ అయి ఉండొచ్చు, బట్ హీ కెన్ సీ సమ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ అప్లికేషన్. సో మేనేజర్కి ఎప్రూవ్ అప్లికేషన్స్ ఈ అసైన్ చేసే సిమాంటిక్ ఆబ్జెక్ట్ బట్టి ఎప్రూవ్ అప్లికేషన్ వస్తుంది. వేరేస్ ఎంప్లాయ్కి ఏంటంటే బేస్డ్ ఆన్ హిస్ డిస్ప్లే యాక్సెస్, ఓన్లీ డిస్ప్లే రిలేటెడ్. సో ఈ యూనిక్ డిఫరెన్షియేటర్ యూజ్ చేసుకొని ఇక్కడ యూజర్స్ ఏంటంటే ఈ రోల్స్ మ్యాప్ చేసేటప్పుడు SU01 దగ్గర ఇక్కడ డిఫరెంట్ రోల్స్ అసైన్ చేస్తారు. సో ఇక్కడ మీరు చూసారంటే సమ్ యూజర్స్కి కామన్ యూజర్స్కి అని కామన్ రోల్ అన్నట్టు, ఇలా ఇలా ఇది రియల్ టైం మీరు చూస్తున్నారండి. సో సూపర్ యూజర్ అయితే సూపర్ యూజర్ అన్నట్టు. సో అలా స్పెసిఫిక్ యూజర్కి ఇలా రోల్స్ క్రియేట్ చేస్తారండి. సో ఈ రోల్స్లో అసైన్ చేసినప్పుడు ఈ రోల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే యాప్స్ని డిఫరెంట్ ఫీచర్స్ని చూస్తారు. క్లియర్ అండి సో ఫర్ హియర్? యా క్లియర్ అండి. సో ఇది పిఎఫ్సిజీ అనే టీ కోడ్. సో టు వెరిఫై రోల్స్ సో మనకి ఈ మీరు ఇన్ కేస్ యాక్సెస్ చేయలేకపోతున్నారా అని సర్టెన్ ఇష్యూస్ ఎలా వస్తాయంటే, అప్లికేషన్ మేనేజర్ చెప్తాడు నాకు ఎప్పుడు ఆప్షన్ రావట్లేదు, చెక్ చేయవట్లేదు అని అంటే, దెన్ ఆయన SAP యూజర్ ఐడి మనం తీసుకుంటాము. సో ఇన్ దిస్ కేస్ SAP యూజర్ ఐడి ఏదైతే ఉన్నదో ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో ఇన్ దిస్ మై కేస్ సమ్, సో ఇలా సమ్ యూజర్ ఐడి ఉంటుంది. సో ఈ యూజర్ ఐడిని మనం SU01లో మనం రోల్స్ మేనేజర్ రోల్ అసైన్ అయిందా లేదని చెక్ చేయొచ్చు. సో వీ కెన్ ఫిల్టర్ అవుట్ ద రోల్ బేస్డ్ ఆన్ మన అప్లికేషన్ బిల్డ్ చేస్తాం కదా. సో స్టార్ మేనేజర్ అనే అలా చెక్ చేసి మన రోల్ ఉందో లేదు చెక్. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఇస్ మిస్సింగ్ అనుకోండి, సో వీ కెన్ ఇన్ఫార్మ్ దట్ సార్ యూ డు నాట్ హ్యావ్ దిస్ ఆథరైజేషన్, దట్స్ వై అప్లికేషన్ మీకు రన్ అవ్వట్లేదు, గెట్ దిస్ అప్రూవల్. సో వాళ్ళ అప్రూవల్ బేస్ మీద అప్పుడు ఈ రోల్స్ అనేవి అసైన్ చేస్తారు. సో ఇలా జనరల్గా ప్రాసెస్ అవుతుంది. సో వన్స్ వీ హ్యావ్ టైల్ అండ్ దెన్ విల్ కమ్ టు టార్గెట్ మ్యాపింగ్. ఇక్కడ క్రియేట్ టార్గెట్ మ్యాపింగ్ అని సెలెక్ట్ చేస్తాం. సో ఐల్ సెలెక్ట్ ఎగ్జిస్టింగ్. సో ఎగ్జిస్టింగ్ మాడిఫై చేయాలంటే కాన్ఫిగర్ సెలెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ 1 సెకండ్ మీరు చూసారండి ఇలా సెట్ ఆఫ్ యాక్షన్. సో మనం టైల్ క్రియేట్ చేస్తాము. ఆ టైల్కి ఏంటంటే 1 సెకండ్ విల్ సెలెక్ట్ అవర్ సిమాంటిక్ ఆబ్జెక్ట్. సో ఈ కేసులో G రిలీజ్డ్ ఉన్నది కండి. సో ఆ సిమాంటిక్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి, సో యాక్షన్ డిస్ప్లే యాక్షన్ ఏ యాక్షన్ అనేది ఇక్కడ స్పెసిఫై చేస్తాము, ఆర్ అప్రూవ్ ఆర్ ఎనీ ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ స్పెసిఫిక్గా మనకి ఎడిషనల్ పారామీటర్స్ ఉంటాయి. సో ఇక్కడ పారామీటర్స్ ఏంటంటే ఈ అప్లికేషన్ సేమ్ మీరు యూఆర్ఎల్ ఆప్షన్ ఎక్స్టర్నల్ యూఆర్ఎల్స్ ఇవ్వాలనుకుంటే యూఆర్ఎల్ సెలెక్ట్ చేస్తారు. మన లాంచ్ ప్యాడ్ ఏదైతే మనం క్రియేట్ చేస్తామో ఆ లాంచ్ ప్యాడ్కి ఇక్కడ కనెక్ట్ చేస్తామండి. సో మనం వీ క్రియేటెడ్ అవర్ లాంచ్ ప్యాడ్ కదా. సో ఇక్కడ లాంచ్ ప్యాడ్ G రోల్ అని క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ ఈ కేసులో G PLM రాడర్, మన కేసులో G ఫ్యూరీ యాప్స్ అని క్రియేట్ చేస్తాం. సో ఈ లాంచ్ ప్యాడ్ LPD కస్ట్లో ఏదైతే చేస్తామో అది లింక్ చేయాలంటే ఫ్యూరీ యాప్ యూజింగ్ LPD కస్ట్ అనేసి ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. సో ఇది ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డ్రాప్ డౌన్లో ఆ రోల్ సెలెక్ట్ చేయాలి. సో ఆ రోల్ ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తామో ఈ కేసులో మీరు కంపేర్ చేసి చూస్తే, సో ఈ రోల్ అనేది నేను యూజ్ చేస్తాను. సో ఇక్కడ నేను లిస్ట్ ఆఫ్ యాప్స్ ఎన్ని టైల్స్ కావాలనేది ఇక్కడ ఎన్ని యాప్స్ యాడ్ చేస్తానో అన్ని టైల్స్ మనకి ఈ రోల్లో కనిపిస్తాయండి. సో ఇక్కడ రోల్
సెలక్షన్ ఏంటంటే దిస్ ఇస్ అవర్ ఓన్ యూఎఫ్ యాప్స్. మీరు ఎస్ఏపి షిప్ చేసిన యాప్స్ ఏమి కాకుండా ఇక్కడ మీరు ఈ రోల్లో ఏవైతే డిఫైన్ చేస్తారో ఆ యాప్స్ మాత్రమే అసైన్ అవుతాయి. అండ్ ఈవెన్ పిఎఫ్సిజిలో అలాంగ్ విత్ దిస్ దే యాడ్ సో యూజర్ ఈ ఎంప్లాయర్ యూజర్ కూడా ఈ కేసులో ఎల్పిడి కాస్ట్ రోల్ అసైన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కేసులో ఇన్ అవర్ కేస్ ఇట్ ఈస్ జీ ఫియరీ యాప్స్, అందుకే ఇక్కడ మనం నోట్ చేసుకున్నాం ప్రీవియస్లీ. 3 థింగ్స్ యాక్సెస్ అవ్వాలంటే, ఒకటి సెమాంటిక్ ఆబ్జెక్ట్ అసైన్ అవ్వాలి, ఇంకోటి ఇండివిజువల్ మేనేజర్ రోల్స్ అలా రోల్స్ క్రియేట్ చేయాలి, అండ్ దెన్ ఆ రోల్స్ కి ఈ ఏ పర్టికులర్ లాంచ్ ప్యాడ్ అయితే కావాలో ఆ లాంచ్ ప్యాడ్ కూడా అసైన్ చేయాలి. సో ఇది సెలెక్ట్ చేసిన తర్వాత యూ కెన్ సెలెక్ట్ దిస్ అప్లికేషన్ టైప్ యాజ్ ట్రాన్సాక్షన్. సో వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. సో మనది ట్రాన్సాక్షన్ అప్లికేషన్ కానీ వీ కెన్ సెలెక్ట్ ట్రాన్సాక్షన్. అండ్ ఇక్కడ మనం అప్లికేషన్ అలియాస్ ఏదైతే ఇక్కడ డిఫైన్ చేస్తామో లాంచ్ ప్యాడ్ రోల్లోని, సో ఇక్కడ మీరు చూసారు కదా, సో నేను ఇక్కడ ఏదైతే ఇచ్చానో సేమ్ అప్లికేషన్ నేమ్ హియర్ డైరెక్ట్లీ ఐ కెన్ సర్చ్ ఫర్ దట్ నేమ్. అందుకే మనం ఈజీగా అర్థం అవడం కదండి, ఎవ్రీ టైం అప్లికేషన్ నేమే ఎందుకు ఇవ్వమంటానంటే, సో అప్లికేషన్ నేమే మనం ఇస్తే వీ కెన్ డైరెక్ట్లీ సర్చ్ ఫర్ దట్. ఈవెన్ సెమాంటిక్ ఆబ్జెక్ట్ అయినా కూడా మనం వీ నీడ్ నాట్ రిమెంబర్ ఎవ్రీ టైం. సో ఇక్కడ నేను అప్లికేషన్ నేమే ఇచ్చాను, ఇక్కడ చూసారంటే. సో అప్లికేషన్ కూడా ఇదే ఇచ్చాను, బట్ వితౌట్ హ్యావింగ్ ఎనీ కన్ఫ్యూషన్, దట్స్ వై అప్లికేషన్ నేమ్ ఫాలోడ్ బై అప్లికేషన్ యాప్. అప్లికేషన్ అలియాస్ అయితే అప్లికేషన్ అలియాస్ అని, సెమాంటిక్ ఆబ్జెక్ట్ అయితే అప్లికేషన్ నేమ్ ఫాలోడ్ బై ఎస్సిఎం అని. సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ ఇన్ డే టు డే రిఫర్ చేయడానికి. సో ఇలా మల్టిపుల్ కాన్ఫిగరేషన్ చేస్తాడు ఏంటంటే, అప్లికేషన్ నేమే ఎవ్రీవేర్ మీరు ప్రిఫిక్స్ కింద ఇస్తే ఫాలోడ్ బై విచ్ అవర్ యాక్టివిటీ, లైక్ సెమాంటిక్ ఆబ్జెక్ట్ కి సెమ్ అని పెట్టుకోండి, అప్లికేషన్ అలియాస్ కి మన అప్లికేషన్ నేమ్ ఫాలోడ్ బై అప్లికేషన్ అలియాస్ అని. సో ఇదేంటంటే ఈజీగా మనం కాన్ఫిగర్ చేసేటప్పుడు చాలా ఫాస్ట్ గా చేయొచ్చు. ఇది టూ మెనీ యాప్స్ చేసేటప్పుడు దీని ఇంపార్టెన్స్ మనకు అర్థమవుతుందండి. లేదంటే ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు గో దేర్ సి, ఓకే మనం ఏ నేమ్ ఇచ్చాము ఇక్కడ డిస్క్రిప్షన్ లో, సో ఇక్కడ ఏమి ఇచ్చాము ఇవన్నీ చెక్ చేయాల్సి వస్తుంది. ఇట్స్ వెరీ వెరీ టఫ్ జాబ్. సో సేమ్ డెస్క్టాప్ అప్లికేషన్, టాబ్లెట్ అప్లికేషన్, సో ఈ అప్లికేషన్ బై డిఫాల్ట్ ఆల్ 3 చెక్ ఉంటాయి. మీరు ఇన్ కేస్ లిమిట్ చేయాలనుకుంటే ఈ అప్లికేషన్ యాక్సెస్ ఫోన్ కి అన్చెక్ దిస్ అండ్ జస్ట్ సేవ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఈ పారామీటర్స్ క్రాస్ యాప్ నావిగేషన్ చెప్పాను కదా, సో క్రాస్ యాప్ నావిగేషన్ చేసేటప్పుడు ఈ పారామీటర్స్ యూస్ చేస్తాము. సో ఇది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ సమ్ అదర్ టైమ్, బికాస్ ఇది యూఐలో ఫస్ట్ మనం డిఫైన్ చేయాలి క్రాస్ యాప్ నావిగేషన్. డిఫైన్ చేసిన తర్వాత పారామీటర్ సెట్ చేయాలి, లేదంటే ఇక్కడ డిఫైన్ చేసినా కూడా ఇట్ విల్ నాట్ వర్క్. ఓకే. సో వన్స్ ఐ సేవ్ దిస్, సో ఇన్స్టెన్స్ సేవ్ అయ్యి ఇక్కడ మనకి టార్గెట్ మ్యాపింగ్ ఈ విధంగా కనిపిస్తుంది. సో సెమాంటిక్ ఆబ్జెక్ట్ డిస్ప్లే అని చూపిస్తుంది రాడార్, అండ్ టార్గెట్ ఇలా వస్తుంది. యూఐలో పారామీటర్స్ ఎక్కడ డిఫైన్ చేస్తామండి? అది మనం యూఎఫ్ అప్లికేషన్ లోనే మనం ఇప్పుడు బటన్ ఏదైనా సెలెక్ట్ చేస్తాం. సో బటన్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదండి, సో బటన్ క్లిక్ చేసినప్పుడు వేరే యాప్ ఓపెన్ చేయాలి. సో ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు క్రాస్ యాప్ నావిగేషన్ కి మనకి ఒక సింటాక్స్ ఉంటుందండి. సో అక్కడ ఏంటంటే మనము టార్గెట్ లొకేషన్, సో ఏ పారామీటర్స్ అయితే మనం పాస్ చేయాలనుకుంటున్నాం అప్పుడు యూఆర్ఎల్ లో అంటే ఆ అడిషనల్ పారామీటర్స్ వస్తాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే మన కంట్రోలర్లోనే డిఫైన్ చేస్తామండి. కంట్రోలర్లో మనం లాజిక్ రాయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ యాప్ నుంచి ఈ యాప్కి రీడైరెక్ట్ అవుతుంది. సో ఆ రీడైరెక్షన్కి ఏంటంటే సెమాంటిక్ ఆబ్జెక్ట్ ఇవన్నీ కూడా డైనమిక్గా మనం రీడ్ చేసేటట్టు చేస్తాం. లైక్ ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ చూసాను, సపోజ్ నాకు యూజర్ నేమే ఉన్నది ఈ కేసులో మనకి. సో యూజర్ నేమ్, సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎవ్రీ టైం నేను ఆటో లాగిన్ చేయాలనుకుంటున్నాను. లైక్ యూజర్ లాగిన్ అయినంటే ఐ నో దట్ యూజర్ నేమ్ ఓన్లీ పాస్వర్డ్ ఫీల్డ్కే మనము యూజర్ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఆల్వేస్ నేను ఇన్ కేస్ మ్యాండేటరీ నుంచి డిఫాల్ట్ వాల్యూ డైనమిక్గా మన యూఎఫ్ అప్లికేషన్ నుంచి పాస్ చేయొచ్చు. సో మీరు లాగిన్ అయినప్పుడు ఎంటర్ చేస్తారు కదండి డీటెయిల్స్. సో ఈ అప్లికేషన్కి లాగిన్ అయ్యేటప్పుడు, సో మీరు ఈ అప్లికేషన్ లాగిన్ అయినప్పుడు నాకు ఆల్రెడీ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో నేను ఐ కెన్ రీడ్ దిస్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ ఈ యూజర్ అనేది ప్రాపర్టీ ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఓకే. అండ్ ఆ వాల్యూని మనం అప్లికేషన్ నుంచి పాస్ చేస్తాం. సో ఈ వాల్యూ ఏంటంటే బై డిఫాల్ట్ ఇట్ విల్ బి బ్లాంక్, బట్ ఈ వాల్యూ అనేది ఏంటంటే, సో ఈ యూజర్ ఎప్పుడైతే లాగిన్ అవుతారో
సో మన అప్లికేషన్లో బటన్ ప్రెస్ చేసినప్పుడు, సో ఈ లాగిన్ అనే బటన్ ప్రెస్ చేసినప్పుడు విల్ రీడ్ దిస్ ఫీల్డ్ వాల్యూ అండ్ విల్ పాస్ ఇట్ త్రూ ఆ లాజిక్ ద్వారా మనం పాస్ చేస్తాం. సో అది నేను విల్ డిస్కస్ దట్ అప్లికేషన్ ఇన్ లెంత్ అండి. సో ఆ ఓకే. విధంగా పాస్ చేసే వాటికి పారామీటర్స్ ఇక్కడ మెయింటైన్ చేయాలి. సో సిస్టమ్ ఇలా అండర్స్టాండ్, ఓకే ఈ పర్టికులర్ ఫీల్డ్కి నేను బ్యాక్ ఎండ్కి యూజర్ పాస్ చేసిన అప్లికేషన్ నుంచి వచ్చిన వాల్యూని పాస్ చేయాలి అని. సో అలా ఇచ్చి ఇక్కడ పారామీటర్స్ మెయింటైన్ చేస్తాము. సో యాజ్ ఆఫ్ నౌ వీ కెన్ జస్ట్ సెలెక్ట్ ఆర్ లాంచ్ ప్యాడ్. ఈ స్టెప్లో మీరు చూసారంటే మనం చేసిన సిమెంటిక్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసాము అండ్ లాంచ్ ప్యాడ్ ఎల్పిడి కస్ట్లో క్రియేట్ చేసిన రోల్ సెలెక్ట్ చేసాము. మనం అదే రోల్లో డిఫైన్ చేసిన అప్లికేషన్ అలియస్ని సెలెక్ట్ చేసాం. ఇలా సెలెక్ట్ చేసి సేవ్ చేస్తే మనకి ఇలా ఫైనల్గా ఇలా టైల్స్ వస్తాయండి. సో ఇక్కడతో క్యాటలాగ్ స్టెప్ ఓవర్. సో క్యాటలాగ్లో మీరు ఇప్పుడు మనం త్రూ అవుట్ ద కోర్స్ చేసే అప్లికేషన్స్ అన్ని కూడా మనం ఇలా టైల్స్ కింద యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఐడియల్గా. అప్పుడు ఏంటంటే క్యాటలాగ్లో మనకి ఆల్ యాప్స్ అట్ వన్ బిగ్ సెట్లో ఉంటుంది. నెక్స్ట్ గ్రూపింగ్స్ వచ్చేసరికి, సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ గ్రూపింగ్స్ రేపు చూద్దామండి. ఓకే ఓకే షూర్ 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 అంటే అన్నీ ఒకేసారి. ఓకే ఐ అండర్స్టాండ్. సో ఇది మళ్ళీ నేను ఎలాబరేట్ బ్రీఫ్ చేస్తాను. సో ఈ ఈ ఈ కోర్స్ ఏంటంటే టూల్స్ యాక్సెస్ కూడా ఉండి ఇఫ్ యూ కెన్ ప్రాక్టీస్ దెన్ ఓన్లీ ఇట్ విల్ బి మోర్ అండర్స్టాండ్ అవుతుంది. ఐ కెన్ అండర్స్టాండ్ దట్. ఓకే సో ఐ విల్ స్టాప్ దిస్ సెషన్ టుడే అండి. సో ఒకసారి జస్ట్ బ్రీఫ్ రీకలెక్ట్ చేసుకోవడానికి నేను జస్ట్ చూపిస్తాను. యూఎఫ్ యాప్స్కి ఏంటంటే ఎస్ఏపి ఫియర్ యాప్స్కి దీనికి డిఫరెన్స్ అంటే ఇక్కడ మనకి రెఫరెన్స్ లైబ్రరీ ఒకటే ఉంటుందండి. ఇక్కడ మీరు ఉన్న స్టెప్స్ చూసి ఫాలో అయితే సరిపోతుంది స్టాండర్డ్ ఫియర్ యాప్స్కి. కానీ కస్టమ్ యూఎఫ్ యాప్స్కి ఆ యాప్స్ లైబ్రరీలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరే క్రియేట్ చేయాలి, మీరే డిప్లాయ్ చేయాలి. సో అందుకే ఇట్ బికమ్స్ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్. ఓకే. సో ఈచ్ స్టెప్ ఏంటంటే మనం కేర్ఫుల్గా వీ హ్యావ్ టు ఎగ్జిక్యూట్. సో ఇది ఫస్ట్ టైం చూసినప్పుడు ఇట్ విల్ బి వెరీ లుక్స్ లైక్ కాంప్లికేటెడ్, బట్ నెక్స్ట్ టైం మీరు చూస్తే ఓకే జస్ట్ 3 స్టెప్స్ అయినా అన్నట్టు అనిపిస్తుంది. లైక్ ఓకే ఎల్పిడి కస్ట్లోకి వెళ్ళి ఇది మీరు స్క్రీన్ షాట్ చూసినట్టు మనం ఇప్పుడు చేసిన ఎక్సెస్ అంతా చూసారంటే మనం వెబ్ ఐడిలోని మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేసుకున్నాము. ఆ అప్లికేషన్ని క్లౌడ్లో అయితే డైరెక్ట్గా అక్కడే రైట్ క్లిక్ చేసి బిల్డ్ అని చేసి డిప్లాయ్ అని చేసాము. ఆర్ యాప్ ఈజ్ రెడీ. బట్ ఆన్ ప్రెమైస్కి వచ్చేసరికి ఏం చేసామంటే ఎల్పిడి కస్ట్కి వచ్చి ఫస్ట్ లాంచ్ ప్యాడ్ అనేది ఒక రూల్ అనే ఒకటి క్రియేట్ చేసుకున్నాము. దాని తర్వాత ఏంటంటే సిమెంటిక్ ఆబ్జెక్ట్కి వచ్చి సిమెంటిక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాము. సో ఈ రెండింటిని లింక్ చేయడానికి మనం లాంచ్ ప్యాడ్ డిజైనర్ టూల్కి వెళ్ళి అక్కడ క్యాటలాగ్స్ క్రియేట్ చేసుకున్నాం. సో ఇన్ బిట్వీన్ ఏంటంటే ఇవన్నీ క్రియేట్ చేసిన వాటికి ఆథరైజేషన్ ఒక పిఎఫ్సిజే ట్రాన్సాక్షన్ బేసిస్ వాళ్ళకి వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ దెమ్ ఐ నీడ్ ఈ పర్టికులర్ యూజర్స్ అందరికీ కూడా ఈ క్యాటలాగ్స్ అసైన్ చేయడానికి మనం ఇన్ఫార్మ్ చేస్తే సో మీ కంపెనీలో మేబీ మేనేజర్ ఉంటే మేనేజర్ రోల్స్ ఆ రోల్స్ అన్నిటికి వాళ్ళు దిల్ క్రియేట్ డెడికేటెడ్ రూల్స్ అండ్ ఈ యాప్స్ అన్నిటిని కూడా వాళ్ళు అసైన్ చేస్తారు. సో ఇది ఇన్ షార్ట్గా అయితే మనం చూస్తుంది ఈరోజు ఎక్సర్సైజ్. ఓకే అండి, టుమారో విల్ సీ. ఈరోజు ఎక్సర్సైజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ డిప్లాయ్మెంట్ ట్రై చేయండి. సో అండ్ గిట్ హబ్లో కూడా మన నిన్న ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అది గిట్ హబ్లో యాడ్ చేయండి. అట్ ద సేమ్ టైం జస్ట్ ట్రై టు డిప్లాయ్ ఇట్ అండి. సో నేను ఎక్సర్సైజ్ అది ప్రాక్టీస్ చేస్తూ లైక్ ఐ గివ్ యూ సింపుల్ ఎక్సర్సైజ్ ఆల్సో సో దట్ ఇది ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది, మీరు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వచ్చు. సో డిప్లాయర్ ఫస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసిన స్టెప్స్ ఏవైతే ఉన్నాయో మీకు లైక్ బిజినెస్ అప్లికేషన్ స్టూడియోలో ఎలా చేయాలనేది ఉంటుంది. సో మీరు వెబ్ ఐడిలో చూసారు కదా ఫుల్ స్టాక్ వెబ్ ఐడి, సిమిలర్ స్టెప్స్ క్లౌడ్ ఫౌండరీలో ఎలా చేయాలనేది ఈ స్టెప్స్. అండ్ ఐ థింక్ దేర్ ఇస్ వన్ మోర్ ఎక్సర్సైజ్. I think ఈ ఎక్సెస్ ఫాలో అది బిజినెస్ అప్లికేషన్ స్టూడియో ఇఫ్ యూ కెన్ ఫాలో ఇట్ విల్ బి గ్రేట్. సో ఈ ఎక్సర్సైజ్ ఏంటంటే ఎక్సర్సైజ్ ఐ జస్ట్ బ్రీఫ్ రాస్తాను. సో డిప్లాయ్ యాప్ ఇన్ క్లౌడ్. సో మీరు ఈ ఎక్సర్సైజ్ ఫాలో అయితేనంటే మీరు క్రియేట్ లాగిన్ పేజ్ కూడా మీరు యాక్సెస్గా క్లౌడ్ ప్లాట్ఫామ్ డిప్లాయ్ చేయొచ్చు. ఆన్ ప్రెమైస్ యాక్సెస్ లేకపోయినా క్లౌడ్ మనకి యాక్సెస్ ఉంది కనుక అట్లీస్ట్ ఈ టాస్క్ మనం ప్రాక్టీస్ చేయొచ్చండి. సో ఈ టాస్క్ ప్రాక్టీస్ చేయండి, డిప్లాయ్ యాప్ ఇన్ క్లౌడ్ యూజింగ్ వెబ్ ఐడి. ఓకే, సో ఇది మీరు సక్సెస్ఫుల్గా చేసిన స్టిల్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు డూ దెర్ ఇస్ వన్ మోర్ వే యాక్సెస్ అండి వేర్ క్లౌడ్ ఫౌండరీలో యూజింగ్ బిజినెస్ అప్లికేషన్ స్టూడియో. ఈ ఎక్సెస్ ఏంటంటే బిజినెస్ అప్లికేషన్ స్టూడియో ఉంది కానీ సో మనం బిజినెస్ అప్లికేషన్ స్టూడియోలో
స్లైట్గా స్టెప్స్ చేంజెస్ ఉన్నాయి. ఇది నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ యూ కెన్ ఇఫ్ యూ మీరు అది ఆల్రెడీ క్లియర్గా అర్థమైందంటే ఇది కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే అండి. ఫ్లోయింగ్ యాప్. సో ఇవి మస్ట్ అండి, ఎందుకంటే యూసింగ్ బిజినెస్ అప్లికేషన్ స్టూడియో. ఓకే, ఈ 2 ఎక్సెస్ ప్రాక్టీస్ చేయండి. సో రేపు నేను మళ్ళీ రీసమ్మరైజ్ చేస్తాను. సో అండ్ ఇఫ్ పాసిబుల్ సమ్ అదర్ ES5 డెమో సిస్టంలోనే లాంచ్ ప్యాడ్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడానికి అయితే ఐ విల్ జస్ట్ ట్రై టు క్రియేట్ దేర్, అండ్ సో దట్ మీరు కూడా ప్రాక్టీస్ చేయడానికి అవుతుంది. ఇవి క్లౌడ్లో ఇవి ప్రాక్టీస్ చేయొచ్చు. సేమ్ ఆన్ ప్రెమిస్లో కూడా ప్రాక్టీస్ చేయడానికి ఐ విల్ సీ ఇఫ్ ఎనీ ఎన్విరాన్మెంట్ ఫీజిబుల్గా వస్తుంది. సో ఆన్ ప్రెమిస్ కూడా ప్రాక్టీస్ చేయాలి, బట్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ గివ్ యూ, బట్ ఐ విల్ ట్రై. ఓకే. సో ఇది కూడా ప్రాక్టీస్ చేయాలండి, మస్ట్ అండి. ఇవి మస్ట్ స్కిల్స్ అసలు. ఇవి ఎందుకంటే యాప్ డెవలప్ చేసిన తర్వాత మీరు ఎండ్ యూజర్స్ కన్జ్యూమ్ చేయడానికి ఇవ్వకపోతే మీరు డెవలప్ చేసుకున్న అప్లికేషన్ ఇట్ ఇస్ నో యూస్. సో ఇది అనేది మస్ట్ స్కిల్స్ అనమాట. సో ఎండ్ యూజర్స్ కి మనం అప్లికేషన్ ఇచ్చి క్లౌడ్, ఇప్పుడు మీరు URL ఇచ్చారనుకోండి, ఒకసారి మీరు మీ ఇంట్లోనే మీరు చేసిన తర్వాత యాప్ మీరు వేరే మొబైల్లో కానీ జస్ట్ యాక్సెస్ చేసి క్రెడెన్స్తో యాక్సెస్ చేసి చూడండి. సో మీరు డిప్లాయ్ చేసిన అప్లికేషన్ మొబైల్లో యాక్సెస్ చేస్తారంటే ఇట్స్ లైక్ సంథింగ్ కూల్. ఓకే, మనం చేసిన అప్లికేషన్ ఇప్పుడు ఎనీవేర్ నుంచి మనం ఎనీ డివైస్ నుంచి యాక్సెస్ చేయగలుగుతున్నాం. సో దట్ ఈస్ అ హోల్ ఎసెన్స్ ఆఫ్ UEFI అప్లికేషన్స్ కదా. సో ఇది డిప్లాయ్ చేసి ఒకసారి మీరు మొబైల్లో యాక్సెస్ చేసి చూడండి. సో దట్ విల్ హ్యావ్ సమ్ పేరెంట్స్. ఎనీ క్వశ్చన్స్ ఉంటే మనం టుమారో విల్ జస్ట్ డిస్కస్ అగైన్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండి ఇవన్నీ టాపిక్స్ మళ్ళీ. ఈ డిప్లాయ్మెంట్ వన్స్ అగైన్ సమ్మరీ హోల్ యాక్సెస్ ఐ విల్ డూ అట్ సింగిల్ లెంత్. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే సో ఈచ్ టాపిక్ నుంచి మనం ఎలాబరేట్ గా చేస్తాము, బట్ వైల్ డూయింగ్ ఏ సమ్ కంప్లీట్ సినారియో ఐ విల్ డూ ఇట్ ఇన్ సింగిల్ స్టెప్స్. ఓకే అండి. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే అండి.